అనుభవింపకపోయినను వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఇలాగూ చెప్పేవారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విషదపరుచుచున్నవారు కారా అంటున్నారు. చూడండి, వాళ్ళ లైఫ్లో ఎక్కడ వాళ్ళు క్లైమ్ చేయరు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన భూభాగాల కొరకు ఎక్కడ క్లైమ్ చేయడం అనేది జరగదు. క్లైమ్ అంటే ఏంటి? ఇది చట్టపరమైన పదం. అది క్లైమ్ అంటే ఏంటంటే మాకు హక్కు ఉంది, అధికారం ఉంది, ఇది మాది అని ఎక్కడ వాళ్ళ బిహేవియర్లో కనిపించదట. నేను అదే అంటున్నాను, సేవలో కూడా మనకు నిత్యత్వం మీద మనకు మమకారం ఉంటే మనం అంతగా అతిశయించమంట. అంటే మీరు ఇంత కష్టపడుతున్నారు కదండి, మీకు సేవలో మీకు ఫలం రావట్లేదు. నిన్న కాక మొన్న వచ్చి ఆ కుర్రగాడు అంతమందిని సంపాదించుకున్నాడు, మీకు ఎవరూ లేరు. మీరు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడుతున్నారు, కనీసం మీరు ఒక్క ఫాలోవర్ని కూడా సంపాదించలేదంటే ఏమంటో తెలుసా నిజమైన సేవకుడు? లేకపోయినా పర్లేదంటే మరి ఏం చేస్తాం అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉండిపోవాలి, ఇక్కడ సేవ చేయాలి, ఇది కాదు వాళ్ళది. ఎట్లయినా సరే త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అందుకే నేను ప్రాణాలు ఇచ్చేవారు, అందుకే అసువులు బాసారు. వారు అవసాన కాలం మందు కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ క్లైమ్ చేయలేదు. మీరు యాకోబు జీవితాన్ని గమనించండి. వాళ్ళ భార్య చచ్చిపోద్ది, కూతుర్ని పాడు చేసేస్తారు, కొడుకులు మర్డర్ కేసులు ఇరుక్కుని రకరకాలుగా తిరుగుతుంటాడు. మీకు అర్థమవుతుందో లేదో, ఆ మానభంగం కేసు అంత సీరియస్గా తీసుకోడు ఎవరు? యాకోబు గారు. అంత సీరియస్గా పట్టించుకోడు. ఎందుకు అంత సీరియస్గా పట్టించుకోడు అంటే, ఏదో తప్పు జరిగిపోయింది మరి ఏం చేస్తాం అంటాడు అంతే. మన ఆడపిల్లని ఎవరైనా ఏడిపిస్తే తాట తీసేస్తాం మనం. మన ఆడపిల్లని ఎవడన్నా దారంటి పోయినప్పుడు ఏదైనా చెడుగా చూస్తే వాడు గుడ్లు పీకేస్తాం మనం. కానీ యాకోబు గారు కూతుర్ని మానభంగం చేసేస్తే వాళ్ళ కొడుకులకి చెప్పింది ఏంటో తెలుసా? ఎందుకు ఇంత దుష్కార్యం చేసి అమాయకుని చంపేశారంటాడు. చూసారా, అమాయకుల్ని ఎందుకు చంపేశారని అడుగుతున్నాడు. చూడండి, నీకు అర్థమవుతుంది లేదో, వాళ్ళ లైఫ్ ఎందుకంత సింపుల్గా ఉందంటే వాళ్ళ దృష్టికోణమట దేవుడు డిజైన్ చూస్తున్న పరలోకం మీద ఉందట. అందుకే వాళ్ళ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అనుభవించలేదు. నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్దాం. 14వ వచనం, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విషదపరచుచున్నారు కదా. ఏంటట వాళ్ళ బిహేవియర్ ఏం చెప్తుందట? ఇలాగూ చేసేవారు. 14వ వచనం, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విషదపరచుచున్నారు కారా. వాళ్ళ మాట తీరు, వాళ్ళ నిర్ణయాలు ఏం తెలియజేస్తున్నాయంట? క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. మరొక దేశాన్ని ఎదుగుతున్నారని తెలియట్లేదా అంటాడు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మరొక జీవితం కొరకు ఎదురు చూస్తున్నారని మీకు అర్థం కావట్లేదా అని అడుగుతున్నాడు. కింది వచ్చిన లేవట్టున్నాడు చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా ఎలుటకు వారికి వీలు కలిగి ఉండును. ఈ దేశం ఏ దేశం? చాలామంది పరలోకం అని చెప్పారు. పరలోకం కాదు అది. మరలా చదవండి మనసు పెట్టి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండి. అంటే అక్కడ 2 పదాలు అర్థమవుతుంది. ఏంటో చెప్పిన, ఒకటి వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన భూభాగం, 2 వాళ్ళ విడిసి వచ్చిన భూభాగం. వాళ్ళు విడిసి వచ్చిన దేశాలని లేదా వాళ్ళకి ఇచ్చిన దేశాలనట వాళ్ళు ఏం చేశారట? జ్ఞాపకాల్లో పెట్టుకోలేదట. ఎందుకు? మర్చిపోయారు. ఎందుకు జ్ఞాపకాల్లో పెట్టుకోవట్లేదంటే, ఒకవేళ ఏమైనా జ్ఞాపకం ఉంటే మరలా ఏమనిపిస్తుంది? మనసు తిరిగి వెళ్ళాలనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే మర్చిపోయారట. ఎందుకు మర్చిపోయారు? అరే మీ సొంత ల్యాండ్ అని ఎందుకు మర్చిపోయావంటే ఒకవేళ వెళ్ళాలనిపిస్తుందని అంటారు వాళ్ళు. నిజమే కదా. మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, మన ఊరు వచ్చేసే వరకు మనశ్శాంతి ఉండదు మనకి. వాళ్ళు ఒక భారీ డైలాగ్ చెప్తాం మనం, ఎన్ని ఊరులు తిరిగినానండి, మన ఊరేనంటారు. అది మన లైఫ్. మీకు అర్థమవుతుందో లేదో, మన యాటిట్యూడ్ చెప్పేస్తుంది. మన నిత్యత్వం కొరకు ఏ తీవ్రత కలిగి ఉన్నామో మన యాటిట్యూడ్ మనకు చెబుతుంది. చూడండి,
వాళ్ళ దేశాలు మర్చిపోయారట. వాళ్ళ దేశాన్ని మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయావంటే మాకు వెళ్ళాలనిపిస్తుందని మర్చిపోయామంట. అందుకే ఇందాక చెప్పిన మాట చెప్తున్నాను. థామస్ వాట్సన్ అన్న ఆయన అంటాడు, మై లార్డ్ స్టాంప్ ఎటర్నిటీ ఆన్ మై ఐబాల్స్ అంటాడు. ఆయన ముద్రించే, నా గుడ్ల మీద ముద్రించే, ఆ నిత్యత్వాన్ని నా కనుసన్నల మీద ముద్రించే అంటాడు. ఆ కనుసన్నల్లో ఎప్పుడైతే నిత్యత్వం ముద్రింపబడిందో నేను ఏది చూసినా, నేను చూస్తున్న నిర్ణయాలన్నీ దాన్ని బట్టి తీసుకోగలను. అప్పుడు నాకు ఎల్ఐసి కట్టాలనిపించదు, నాకు జీవిత బీమాలు నాకు అవసరం అనిపించదు. నాకు మీకు అర్థమవుతుందా? ఏ పాలసీ తీసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది, ఎక్కువ తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది, అసలు దీని కొరకు నేను ఆలోచించినట్టు ఎందుకు? ఆ స్టాంప్ నా మీద ఉంటే నాకు ఈ పాలసీలు ఇవన్నీ ఎందుకండి? ఉంటే ఎవడో నేను చచ్చిపోవడం ఏంటి, ఇంకోటి వచ్చి తీసుకోవడం ఏంటి? ఇదంతా వద్దు. పాలసీ అంటే ఏంటి? నువ్వు చచ్చిపోతే వెనకడికి వస్తుంది. మీకు విషయం చెప్పనా, మనం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. నిత్యత్వ జీవితం ఎట్లా ఉండాలంటే, మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నాం అనుకోండి, ఆ దాచుకున్న డబ్బులు మరలా వెనకకి తీసుకునే అర్హత ఉండాలి. నువ్వు కేవలం దాచుకోవడమే తప్ప తీసుకునే అవకాశం లేనప్పుడు నువ్వు దాచుకోవడం వేస్ట్. మీకు అర్థమవుతుందో లేదు? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నువ్వు ఆదివారం వచ్చి దేవుని కొరకు గంట కేటాయించి, సువార్తకెళ్ళి ఒక గంట కష్టపడి, దేవుని కొరకు చెమట కాచి, ఇన్ని క్లైమ్ చేస్తూ నువ్వు దేవుని కొరకు ఎంత అలసిపోతూ నువ్వు పరలోకం అనే బ్యాంకులో జమ చేసుకున్నప్పుడు నీకు తీసుకునే అర్హత లేదనుకో, వేస్ట్. నువ్వు దేవుని కొరకు వారం 100, 200, 1000 ఏదో ఎంతకంత ఇస్తున్నావు. చర్చి కొరకు ఏదో కొనిస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు. నువ్వు ఇస్తున్నావంటే ఒకరోజు తీసుకోవాలి. నువ్వు దాచుకునేది తీసుకోలేని లైఫ్ నీకు లేనప్పుడు నువ్వు దాచుకున్నా వేస్ట్. నువ్వు ఇచ్చినాక నువ్వు ఇచ్చే 100 దేవునికి అవసరం లేదు, నువ్వు ఇచ్చే రూపాయినికి అవసరం లేదు, నువ్వు ఇచ్చే సమయం కూడా ఆయనకు అవసరం లేదు. నువ్వెన్నిచ్చినా నీకు తీసుకున్న అర్హత లేనప్పుడు నువ్వు అమాయకంగా దాచుకుంటున్నావు అంతే. అర్థమవుతుందా? అబ్రహాం చెప్తున్నాడు, యాకోబు చెప్తున్నాడు, ఇస్సాకు చెప్తున్నాడు. వాళ్ళకు బైబిల్ ఇచ్చిన భారీ ట్యాగ్ ఏంటో చెప్పనా? వాళ్ళ దేశాలు మర్చిపోయారంటే తిరిగి వెళ్ళాలేమో అని. ఎందుకు మర్చిపోయారంటే కింద ఆన్సర్ ఇస్తాడు చూడండి, 16వ వచనంలో. అయితే వారు మరీ శ్రేష్టమైన, ఎందుకు మర్చిపోయారంటే, మేము ఎందుకు మర్చిపోయామంటే మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏమంటున్నాడు? దేవుడు వారిని గూర్చి చెప్పుకోవడానికి ఏమవడట? సిగ్గుపడడు. మీరు మోసే తర్వాత, బాగా వినండి, మోసే తర్వాత లేదా మోసేకు ముందు వీళ్ళ జీవితాలు చూస్తుంటే దేవుడు అడ్రస్ ఏంటో చెప్పనా? అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఒకవేళ భక్తులు వ్యాఖ్యానం ఇచ్చినట్లుగా అబ్రహాం గారిని ఎవరైనా ఇలా సరదాగా అడిగారు అనుకోండి, కొంతమంది భక్తులు వ్యాఖ్యానం ఇచ్చారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉండదంట తెలుసా? అబ్రహాము, ఏంటయ్యా నువ్వు కొత్త మనిషిగా కనబడుతున్నావు, మా భూభాగాల్లోకి వచ్చావు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగితే అబ్రహాం గారు ఎలా అంటారట? మా దేవుడు వెళ్ళమన్నాడండి, ఇక్కడికి వచ్చాను అంటాడు. ఇటు ఫ్యామిలీతో వచ్చేసానండి. పోనీ ఏంటి, ఏమన్నా ల్యాండ్ ఏమైనా కొన్నావా? 3 సెంట్లు 4 సెంట్లు అంటే వద్దులేండి అంటాడట. ఎందుకు? మరి నీ భూభాగమే కదా దేవుడు నీకు ఇచ్చినట్టున్నావు. సరే, అంతకీ విషయం ఏంటంటే మీ దేవుడి పేరు ఏంటని అడిగితే అబ్రహాం ఆన్సర్ ఏంటో చెప్పనా? తెలీదండి అంటాడు. మరి ఏంటి ఆయన ఎలా నమ్మావంటే, ఆయన సృష్టికర్త, నమ్మేశానంతే. మరి ఆయన ఎలా నమ్మి ఇక్కడికి వచ్చేసావంటే, వెళ్ళమన్నాడండి, వచ్చేసాను అంటాడు. మరి నీ పేరేంటంటే ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటారు. ఒకవేళ డిస్కషన్ వచ్చింది అనుకోండి, ఎవరయ్యా ఈ కార్యం చేసింది అబ్రహాం జీవితంలో అంటే ఆ దేవుడికి పేరు లేదు కనుక వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా? అబ్రహాము దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు అని చెప్పుకుంటారు అన్నమాట. యాకోబు దేవుడు, యాకోబు గారి దేవుడి పేరేంటి? లేదు ఆయనకి. మీకు అర్థమవుతుంది కదా? ఈ గ్రంథకర్త ఒక సీరియస్ విషయాలు చెప్తాడు. ఏమంటాడు తెలుసా? బలహీనులైన అలుపులైన వారిని పరిచయం చేస్తూ తన పరిచయం చేసుకోవడం దేవుడట సిగ్గుపడ్డట. పరిపూర్ణమైన దేవుడట ఆవిరైపోయే మనుషుల్ని అడ్రస్ చూపిస్తూ, ఇదిగో వీళ్ళ దేవుడిని వీళ్ళ ద్వారా పరిచయం చేసుకోవడానికి దేవుడు ఏం పడ్డట? సిగ్గుపడ్డాడు. ఎందుకు సిగ్గుపడ్డావంటే వాళ్ళ విశ్వాసం అలా ఉంది, మరి వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి, మరి అందుకని సిగ్గుపడ్డావు. కొంతమంది మనం ఏమంటాం తెలుసా? బ్రదరు, ఇదిగో 16 కోట్లు ఎట్టి కొంటున్నాం బ్రదర్, ఈ ప్యాలెస్ని ప్రార్థనలో పెట్టండి అంటాం.
ఇందులో పెట్టాలి, ప్రార్థనలో పెట్టాలి. ఇదిగో బ్రదరు, దేవుని దయవల్ల ఈ ఉద్యోగం సాధిస్తున్నాం, ఇంకా 50,000 60,000 వస్తుందట, కొంచెం ఈ ఉద్యోగం కొరకు ఏం చేయాలి? ప్రార్థనలో పెట్టండి. ఎంత ఫూలిష్నెస్గా ఉందో చూడండి ఆ భాష. ఈ పట్టికలోకి వస్తే ప్రార్థనలో పెట్టాలి. ఏమని పెట్టాలి? ఉండిపోదామని ఇక్కడ మంచి సైట్ అండి ఇది, మాకు వచ్చేలా కొంచెం ప్రార్థన చేయండి అంటే అది ఎలా ఉంటుంది? నిజంగా ఈ కొలబద్దలో మీరు నిలబడితే నువ్వేమన్నా తెలుసా? చేయనండి అన్నా, చేయలేదండి. ఎందుకు? ఇక్కడ ఉండలేం బ్రదర్ మనం. నువ్వు 15 కోట్లు ఎట్టినా 20 కోట్లు ఎట్టినా ఎన్నెట్టు కట్టినా మనం ఉండలేం. చాలామంది లెక్కలు వేసుకుంటారు. ఇదిగో నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ బాగుంటుందిరా, నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ బాగుంటుందిరా, కనీసం నీ కోసం కూడా నువ్వు ఆలోచించకపోతే ఎలా రా అంటే ఇలాగే అనాలన్నమాట. ఇంతే మరి. నీకు అసలు నీకు ఏమనిపించట్లేదు, నీకు కనీసం అంత సీరియస్నెస్ లేదేర్రా అంటే ఇసాక్ గారు అంటారు, నాకు అంత సీరియస్గా ఉండాలనిపించలేదు మరి ఇక్కడ అంటాడు. అబ్రహాం గారు, ఏంటంటే మీకు ల్యాండే మీది, మీరు ఎందుకు అంత సీరియస్గా ఉండలేకపోతున్నారు? మీరు అజిమాసి చేయొచ్చు, మీరు శాసనాలు చేయొచ్చు అంటే, ఎందుకు బ్రదర్ అంత భారీ డైలాగులు మనకు అంటాడు అనమాట. చూసారా లైఫ్ ఎలా ఉందో చూడండి. మీకు అర్థమవుతుంది లేదు? అప్పటికేనట వాళ్ళకి పరలోకం ఉందని తెలిసిపోయిందట. అప్పటికి ఉందని తెలిసిందో లేదో అన్నీ వదిలేసుకున్నారట. ఆ రోజు మసకగా తెలిస్తేనే వదిలేసుకున్నారు. ఈరోజు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి మరీ చెప్పాడు, నేనుండు స్థలంలో మిమ్మల్ని ఉంచుతానని. అయినా మనం వదులుకో, మనకు పట్టదు పెద్ద, మనం అంత ఎక్కించుకోము. పైకి మనం ఏం చెప్పుకోవడం తెలుసా? ఐఎమ్ బిలీవర్స్ అంటే, మేము భక్తులను తెలుసా అంటారు. మేము ఎలాంటి వారని తెలుసా? ఇదిగో మీకు విషయం తెలియదు, మేము ఏ సండే చర్చి మానం అంటాం. నువ్వు చర్చి మానవులే, పోనీ దేవుని కోసం ఏమైనా మానేసుకుంటున్నావా? అది ఉండదు. ఏది నీ ఎటర్నిటీ లైఫ్, ఏది యాటిట్యూడ్, ఏది లేదు. అందుకే నాకు కొంతమంది భక్తులు మన మిషనరీ జీవితాలు చదువుతున్నప్పుడు మీరు చూడండి, వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేస్తుంటారు, వాళ్ళ లైఫ్లో తోడు కూడా ఎదుక్కోరు, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కుటుంబంతో కలిసి ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఒంటరి జీవితాలు ఎదుగుతారు. ఎందుకయ్యా ఇలా మీరు ఎంత సీరియస్నెస్ అంటే, ఎంత సీరియస్గా మీరు ఏది పట్టుకో, ఎప్పుడు ఆ దేవుడు 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 అంటే, మాకు ఈ లైఫ్ నచ్చలేదండి అంటారు. అంతే, ఇది శాశ్వతం కాదు అంటారు. మీకు ఈరోజు ఇది అర్థమైతే నేను నిజంగా చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇల్లే మీకు ఎంత కనబడుతుంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, నీ బంధువులందరూ నీకు ఎంతగా కనబడుతుంటారో, నీకు ఏది చెప్పినా నీకు చెవులకి అంత ఎక్కదు మనకి. సర్లే మరి ఏం చేస్తాం అంటాం అనమాట. నాకున్న ప్రజలు ఏంటో చెప్పిన పెళ్ళి, నేను సంపి తినేందరూ పెళ్ళి 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 పెళ్ళి. నాకు అది నిజంగా చెప్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ రాదు, నాకు ఎక్కదు ఆ లైఫ్. నాకు మీరు అనుకోండి, వీడు బిల్డప్ పెడుతున్నాడు అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి. భార్యని ఎంట పెట్టుకుని పిల్లలను సంకనేసుకుని అలాగ సేవ చేయడం, నాకు అది చాలా జనరల్ లైఫ్ అనిపిస్తుంది. అంటే నాకు అది నచ్చదు. అది నచ్చదంటే నాకు నచ్చదు, అది తప్పని కాదు, నాకు నచ్చదు. నేను అందరిలాగే ఉంటే ఏది నాలో ఏది ఆ ప్రత్యేకత ఏది? వచ్చేవాళ్ళు భార్యలను తీసుకుని వచ్చేవారు పిల్లల్ని తీసుకుని వస్తే ఏది నాలో ప్రత్యేకత? నేను కూడా అట్లానే, నా పిల్లలు చదువులు ఇవన్నీ బెంగడేసుకుంటారు. ఇప్పుడు మా ఇంట్లో చేసుకుందామండి, ఏం చేస్తాం మన వాళ్ళ కోసమనే చేసుకుంటాం. ఇదంతా చూడండి, మనం అంత సీరియస్గా అంత సీరియస్గా ఆలోచించడం అంటే అంతే. కనీసం నువ్వు ఆలోచన. మా బ్రదర్ ఫోన్ చేసి అంటున్నారు, ఒరే కనీసం నీకు సూట్ అయ్యేదాన్ని చూసుకోరా. సూట్ మా వాడు నా బులిగాడు, నాకు నవ్వాలి ఆడాలి తెలియదు, సూట్ అయ్యేదాన్ని ఎడరా ఉంటుంది ఏదో బుడంకాయ అనుకుంటా. ఆడు చెప్పేది ఆడి విజన్లో ఆడు చెప్తుంటాడు, నువ్వు కొంచెం అలా చూసుకోరా అని. మనకి వింతగా ఉంటాయి డైలాగులన్నీ. మనకి ఎలా ఉండదు తెలుసా? సేవకులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడున్నావని అడగకూడదు, అలా ఉండాలి. నువ్వు వస్తావా రావా అన్న దేవుల పిశాచిలా మనకు ఫోన్ చేయకూడదు, అలా ఉండాలి. రాలేదా ఫోన్లేండి, దేవుని పనులు ఉండుంటాడు, అలా ఉండాలి. నేను మరి సరదాగా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళడు ఆయన, అంతే అని చెప్పుకోవాలి. మరి మీకు ఏమీ లైఫ్లో కొంచెం ఫన్నీనెస్ ఏమి ఉండదంటే ఉండదండి. అంటే అంతే. మీకు అర్థమవుతుందో లేదో, మన లోకానికి ఎలా ఉంటుందో తెలుసా? పిచ్చోళ్ళలా ఉంటాం. అంటే అదే విశ్వాసం. అన్నీ పోతాయి, అన్నీ వద్దనుకుంటాం, అది విశ్వాసం. చూద్దాం, మరొక ఆయన ఉన్నాడు, మరొక హీరో వస్తున్నాడు చూడండి కిందికి.
17వ వచనం. అలా కిందికి చెబుతూ వచ్చి వీళ్ళ ముగ్గురు కొరకు ఏం చెప్తున్నాడు చూడండి. 20వ వచనం నుండి, విశ్వాసమును బట్టి ఇసాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి. మీరు ఆ సీన్ ఊహించుకోండి ఒకసారి మరలా పెద్ద ఆయన టచ్ చేద్దాం. 20వ వచనంలో, విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించి. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఫ్యూచర్ తెలిసట ఎవరికి? ఇస్సాకుకి. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయనకు తెలిసి అందుకని సీరియస్గా మీరు అలా కొట్లాడుకోకండి అని పెద్ద జడ్జిమెంట్ కబుర్లు ఏం చెప్పలేదట. ఆయన చేసింది ఏంటో తెలుసా? గాడ్ బ్లెస్ యూ అన్నాడు. అంతే. దేవుడు మిమ్మల్ని దీవించాలరా అన్నాడు. ఎవరైతే హక్కుదారులను దీవించడానికి ప్రయత్నం చేశాడు తప్ప జరగబోయే భవిష్యత్తుని, ఎల్లబోయే లోకాన్ని అవి మనసులో పెట్టుకుని బతికేశారు తప్ప కొడుకుల మీద ఎప్పుడూ కనీసం అజమాయిషీ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, కమాండింగ్ చేసినట్టు ఎక్కడన్నా ఇస్సాకును మీరు చదువుకుంటారా? రిక్వెస్ట్ చేసుకుంటారు, రే నాకు ఆ ఫుడ్ తినాలని ఉందరా కొంచెం ఏమన్నా. ఎందుకంత అంత దిగజారిపోయి ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు చేయరు కమాండ్స్, అంతే. వాళ్ళు కమాండింగ్ చేయరు. యాకోబు గారి జీవితంలో ఏం చెప్తున్నాడు చూడండి. 21వ వచనంలో, విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం. ఆ సీన్ మీకు ఎలా ఉందండి? 12 మందిని దీవిస్తున్నప్పుడట ఆయన కాలు ఏమైంది? అంతకుముందు గతంలో ఇరిగిపోయింది. దేవునితో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ కాలు ఇరిగిపోయినప్పుడు, ఆ 12 మందిని దీవిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, ఇరిగిపోయిన కాలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కర్ర మీద ఇలా ఆనుకొని అందరూ జాగ్రత్తగా దేవుని కొరకు బతకండ్రా అన్నాడు. చూసారా? ఆ చేతి కర్ర మీద ఆనుకొని అన్న మాట ఎందుకు తీవ్రంగా గ్రంథకర్త రాస్తున్నాడంటే అది ఆయనకు ఒక తీపి గుర్తుంది. తన అహాన్ని ఎరగొట్టింది, తన భవిష్యత్తుని ఎరగొట్టింది, తన పరిస్థితులన్నింటినీ ఎరగొట్టింది. దేవుని పక్షాన్ని నాకున్న తీపి గుర్తు ఏదన్నా ఉంది అంటే నా ఇరిగిపోయిన కాలుని ఆనుకుంటున్న ఈ చేతి కర్ర అంటాడు. వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడండి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది, ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలగా దాచిన. మరలా వచ్చిన చదవండి, అదే వచ్చిన సమస్తమును, అదే వచ్చిన పై వచ్చిన. ఏ వచ్చిన చదవమని నా వచ్చిన. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆ మాట ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు? వాళ్ళ కడుపే వారి దేవుడు అనుకుని, ఆ పత్రికలో వాళ్ళ కడుపే వారి దేవుడు అనుకుని రకరకాల గొడవలు పెట్టుకుని ఆధ్యాత్మిక జీవితంలో ఆ కొలబద్దను మర్చిపోయిన వారు అంటున్నాడు, అరే ఇక్కడ లైఫ్ కొరకు ఆలోచించకండి, మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమంతా ఉంది. ఎందుకండి ఇవన్నీ అంటున్నాడు అనమాట. ఎవరు? పౌలు గారు. మీరు పౌలు గారి లైఫ్ని చూడండి. పౌలు గారి లైఫ్ని, ఆయన గతంలో ఒక హీరో అయినా. ఎవరు? పౌలు గారు. గుర్రాల మీద తిరగడం, ఒక రాయల్ లుక్ అయింది. ఆయన గతాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా వింతగా ఉంటుంది. కానీ ఈరోజు చూడండి, ఆయనకి సరిగా ఫుడ్ కూడా ఉండదు, టైంకి తినడు, టైంకి నిద్రపోడు, దెబ్బలు, పిడిగుద్దులు, అవమానాలు, ఇవన్నీ ఏంటాయి అంటే పౌలు గారు అంటారు, నా పౌరస్థితి ఇక్కడ కాదు, అందుకే నేను ఏమీ సీరియస్గా తీసుకోవట్లేదు, నా పౌరస్థితి ఎక్కడ? పరలోకమందు, అందుకే నాకు వీటి మీద అంత మమకారం లేదు అంటాడు ఆయన. మీరు ఎందుకని మీకు అన్నం కూడా దొరకట్లేదు, మీరు ఇంత సేవ ఎంత అవసరం అంటే టైంకి తినొచ్చు కదండి అంటే, తినకపోయినా పర్లేదు కానీ సేవ మాత్రం చేయాలంటాడు. 3 రోజులు అలా సముద్రం మీద ఉండడం అంత అవసరమా అధ్యక్ష అని అడిగితే పౌలు గారు ఏమంటారు తెలుసా?
అవసరం అధ్యక్ష అంటాడు. చూసారా, వాళ్ళ లైఫ్ అంతేనండి. వాళ్ళ ముందు కనీసం మేము భక్తులమే అని నిలబడే ధైర్యం ఉందా మనకి? నవ్వుతారు మనల్ని చూసి వాళ్ళు. మీకు విషయం చెప్పనా, మీకు ఈ నమ్మకం ఉందో లేదో, ఒకవేళ మనం పరదేశికి వెళ్తే వెళ్ళాలనే కోరుకుంటున్నాం అందరం. పరదేశికి వెళ్తే ఈ హైలీ ఫిగర్స్ అన్నీ మనకి వెల్కమ్ చెప్పడానికి కనబడుతున్నప్పుడు ఆ సీన్కే సగం చచ్చిపోతాం, సాగు ఉండదు. కానీ అలా తిరుగుతుంటారు. ఆయన ఎవరు? ఆయన రఫ్గా ఉన్నాడు, ఏలియా. మరి ఆయన ఎప్పుడు ఆయన లైఫ్లో ఏంటంటే ఆయన ఆస్తి ఏంటో చెప్పిన దుప్పటే, చేతికర్ర. ఏంటంటే మీరు ఏదన్నా వండర్స్, మీరు ఆకాశాన్ని స్తంభింపజేసి మీకు ఇంత పవర్స్ ఉన్నప్పుడు మీరు ఏంటండి అంటే అంతేరా అబ్బాయి అంటాడు అనమాట. ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు మనకు కనబడుతున్న వెల్కమ్ చెప్తుంటే కనీసం నేను వాళ్ళ పక్కకి వెళ్ళి నేను కూడా అంటే నిలబడే అర్హత నాకు ఉందా అని అడుగుతున్నాను. నేను కూడా అక్కడ నిలబడొచ్చండి. ఇదిగో మోసే గారు, అబ్రహాం గారు, యాకోబు గారు, కనీసం మీ వెల్కమ్ను స్వీకరించడానికి నాకు ఆ వాల్యూ ఉందంటారా అంటే బహుశా ఎక్కడే అర్థమైపోతుంది మనకు అది లేదని. వాళ్ళ వెల్కమ్ అందుకోవడానికి కూడా మనకి క్వాలిఫికేషన్ లేదు. మీకు విషయం చెప్పిన ఓపెన్ సీక్రెట్, చచ్చిపోతాం మనం, ఏదో కూడా చచ్చిపోని చెప్పండి, చచ్చిపోతాం. ఇప్పుడు 30 వచ్చినాయి అనుకోండి, ఇంకెంత ఫిగరు? 20. ఈ 20లో మళ్ళీ యూగిస్లాట్ అవసరం మనకి అవసరం. ఒకవేళ 40 వచ్చేసి అనుకోండి, ఇంకెంత? ఒక 10. నేను రౌండ్ ఫిగర్ 50 వేస్తాను. లేదని మేము డైలీ ఎక్సర్సైజ్ చేసి మొలకెత్తిన ఇత్తనాలు తింటామంటే ఇంకో 10 వేసుకో, మరి ఇంకా 60. పోనీ మన బాడీలో ఏమైనా తినంగా ఉండే బాడీలో మనవే రోజు కూడా కనబడుతుంది మనకే. మనకు రోజు మన మీద మన జీవితాలు ఎలాంటి ఏదైనా కొత్త రోగం కోసం వివరించాం అనుకోండి, ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నట్టు కనబడుతుంటాయి మనకి. అవునా, నాకు అలా జరుగుతుంది ఏంటి అని. మన లైఫ్ అది. మీరు ఏది నేను చెప్తున్నాను, ఈ బైబిల్ కళ్ళద్దాల్లోంచి, మరి ముఖ్యంగా ఈ అధ్యాయం కళ్ళద్దాల్లోంచి చూడండి. మీరు ఏది అంత సీరియస్గా ఆలోచించలేరు, మీ వల్ల అవ్వదు. ఎందుకంటే మనకి ఇవన్నీ అంట మీ జీవితంలో లేక జరుగుతున్న ఫంక్షన్ కదండి, మరి కొంచెం బాగా చేయొచ్చు కదంటే ఎందుకు బ్రదర్ తినేసిపోతారు, ఎందుకు ఆ డబ్బులు ఏమైనా ఉంటే కొంచెం సువార్త చేయొచ్చు కదా, ఎందుకులే అంట. లోకానికి ఎలా ఉంటుంది, వీడు ఎంత పీసుని కొట్టాడేటండి అన్నట్టుంటుంది. మీ గురించి మేము చాలా గొప్పగా ఊహించుకున్నాం, మీరు ఎంత సింపుల్గా అంటే అంతేనండి అంట. అడిగి ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు, అడిగి అర్థమవుతుంది. అడిగి అర్థమై చెప్తే మరీ ఎంత ఉండకూడదండి అంటాడు మనకి తిరిగేసి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారా, మళ్ళీ యంగ్స్టర్స్ బతుకుతున్నప్పుడు మరి చెయ్యి దేవుని పని వద్దంటలేదు, కనీసం నీకోసం కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా. నాకు తలపోటు ఇది ప్రారంభంలో. ఎంత విచిత్రం అంటే మారని ఎంత బాగా సంతోషపడ్డారో నిజంగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయే సీన్ అది, నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అందుకే పొరపాటుని ఇంటికాడ ఖాళీగా ఉండాలంటే ఆ సీన్ గుర్తొస్తుంది అనమాట. మారేమని ఎంత ఆనందపడ్డారో ప్రారంభంలో, నేను అలా బైబిల్ చదువుకుని ఎప్పుడు అలా ఉండిపోతున్నానని అంత సిరాకు పడ్డారు. నాకు గుర్తుందని నా మనసులో ఎప్పుడో ఉంటాయి. వాళ్ళు ఏమనుకునేవారు తెలిసి, వీడు ఇంకెలా ఉండిపోతాడేమో అనుకుంటున్నారు. వీడింతే ఇంక ఈ బైబిల్ పట్టుకుని ఇంకెలాగ ఉండిపోతాడేమో. మా అమ్మ అన్న డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తు. మా అమ్మ బాధపడితే బాధపడినవ్వండి, నాకు గుర్తుంది ఆ మాట ఏంటి చెప్పిన. మా నాన్న అడిగాడు ఒక రోజు వచ్చి, వీడు చిన్నోడు ఏడని అడిగితే ఏముంది, అదిగో వెనకాల కూర్చుని బైబిల్ పట్టుకుని అలా కూర్చొని ఉంటాడు, అలా గడుపుతున్నాడు లైఫ్, వాడి పనులు కూడా చేసుకోలేకపోతున్నాడు. నాకు ఆ మాట చాలా బాధ వేసేది. అప్పుడు నాకు అనిపించేది ఏంటో చెప్పిన, మారామని ఆనందపడిన వీళ్ళే ఇంతగా మారిపోతుంటే వీళ్ళకే మనం సిరాగ్గా అనిపిస్తున్నామా అని. అలాంటి టైంలోనే అవసరమైంది ఉద్యోగం, లేదా దాంతో అసలు అవసరమే లేదు. అలాంటి నోర్లు మూయించాలంటే ఒకటి ఉండాలి, అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా ఇది కనీసం రెస్ట్ తీసుకుంటే ఏంటికి పిచ్చి అంటే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి సరిగ్గా, ఆ లైఫ్ మీద ఎంత మమకారం ఉందా అని. కాబట్టి వింతగా ఉంటాం మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మన మార్పు కానీ విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ శాశ్వతంగా ఉంటాం. అది మన లైఫ్. మరొక మాట చెప్తున్నాడు చూడండి, మరొక ఆయన కోసం చెప్తాడు 22వ వచనంలో, విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల ప్రశంసించి వారికి ఆజ్ఞాపించును. ఏమంటున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడంటే, నిజానికి గొప్ప సమాధులు ఎక్కడ ఉంటాయి? ఈజిప్ట్లో ఉంటాయి. ఇప్పటికీ స్టిల్
ఈజిప్ట్లో గొప్ప సమాధులు ఉంటాయి, కానీ జోసెఫ్ యొక్క విజన్ ఏంటో చెప్పనా, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు అంటాడు. ఇదిగో నేను ఎలాగో ఇప్పుడు వెళ్ళలేం, మన కరువు కాటకాల్లో మనం ఎలాగే జీవించలేం, కానీ రేపొద్దున నా పిల్లలు వెళ్తారు ఎక్కడికి, దేవుడిచ్చిన వాగ్దాన భూభాగానికి. ఆ దేవుడిచ్చిన వాగ్దాన భూభాగాన్ని నా పిల్లలు వెళ్తారు. నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఎముకలు మాత్రం ఇక్కడ ఉంచకండి, పట్టుకెళ్ళిపోండి అన్నట్టు. అరే మీకు ఇక్కడ ఉంటే రంగరంగ వైభవంగా మీ పిరమిడ్ అదిరిపోద్దండి అంటే, అంత వద్దులేండి అంటాడు అన్నమాట. అంటే మీ బాక్స్ చాలా చక్కగా డిజైన్ చేస్తారని మీకు ఎక్కువ లైఫ్ ఉంటుంది, ఇక్కడ ఉంటే మీ శవానికి ఎక్కువ లైఫ్ ఉంటుందంటే వద్దులే, కానీ ఇక్కడింత చక్కగా సుగంధ ద్రవ్యాలతో అలంకరింపబడి కన్నా ఆ వాగ్దాన భూభాగంలో నా ఎముకలు పురుగులు పెట్టడమే నయం అంటాడు. వాళ్ళ లైఫ్ మీకు అర్థమవుతుంది లేదు. ఆయన ప్రధానమంత్రి ఎవరు? జోసెఫ్ గారు ప్రధానమంత్రి. మీకు జగన్ ఇప్పుడు అర్థం లేదు, 150 సీట్లు ఎన్ని వచ్చేసింది మనకి. ఇప్పుడు జగన్ ఒక వండర్. ఇప్పుడు మన దేశంలోనే ఒక వింత నెలకొల్పాడు పాలిటిక్స్లో. ఎవరు? జగన్ గారు. ఏంటి ఈయన యొక్క క్యాడర్ ఏంటంటే అవరు సీఎం. బట్ జోసెఫ్ సీఎం కాదు, పిఎం. ఇలాంటి ముఖ్యమంత్రులు అందరూ ఆయన దగ్గర ఉంటారు అనమాట. ఎంతోమంది అలాంటి పిఎం అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, నాకు ఈజిప్ట్లో ఈ లగ్జరీ లైఫ్ నచ్చలేదు, ఇప్పుడు ఎలాగే వెళ్ళలేను, రేపొద్దున నా పిల్లలు వెళ్తారు, ఎలాగో ఉంచరు ఇక్కడ, నాకు భవిష్యత్తు తెలుసు, నా శవాన్ని తీసుకెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు అన్నట్టు. అంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన మనసులో ఏముందో తెలుసా, అంత ఇంట్రెస్ట్ లేదన్నమాట సింహాసనం మీద. ఆయన రాజదండం పట్టినప్పుడు ఆయన ఊహలు ఏంటో తెలుసా, ఎవరిని అంత కమాండ్ చేయాలనిపించలేదన్నమాట, కనీసం ఎవడి మీద అజమాయిషీ చేయాలనిపించలేదన్నమాట. ఎందుకు, మాకు ఇక్కడ ఉండాలనిపించదండి అంటారంటే. జాగ్రత్త. ఇంకా ఏమంటున్నారు చూడండి, ఇంకా కిందికి. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఈ మాట బాగా వినండి. అసలు ఈ మాట ఈ గ్రంథకర్త ఎలా రాశాడో అర్థం అవ్వాలి, కానీ అసలు చాలా రోజులు మనకి ఈ మాట గ్రంథకర్త అసలు ఎలా రాశాడో అర్థం కాదు. అరే పూర్వకాలంలో వాళ్ళ మనసుల్లో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఒకటే ఒప్పుకుని తీరాలి, అది అతను రాసింది కాదు, మరి పరిశుద్ధాత్మ రాసింది. మీకు అర్థమవుతుంది కదా. ఎప్పటి వరకు వాళ్ళ ముగ్గురునట పరలోకం కొరకు చూశారట. ఇప్పుడు వస్తున్న ఈ ఫరో తర్వాత ఒక మాట చెప్పనా, మోసే ఊ అంటే ఒక్కసారి ఆ అంతే, నెక్స్ట్ ఫరో ఎవరు? మోసే. ఇంకో మాట చెప్పనా, మోసే ఊ అనకపోయినా నెక్స్ట్ ఫరో ఎవరు? మోసే. ఎందుకు చెప్పనా, ఆయన లీగల్గా నెక్స్ట్ ఫరో ఆయనే. చట్ట ప్రకారం నెక్స్ట్ సింహాసనం మీద ఎక్కేది ఎవడైనా ఉన్నాడంటే ఆ క్వాలిఫికేషన్లో ఎవరు? మోజెస్. కానీ ఆయన చూడండి, వాళ్ళ ముగ్గురు రాబోతున్న పరలోకం కొరకు లేదా వెళ్ళబోతున్న సహవాసం కొరకు అంట లైఫ్ని చాలా సింపుల్గా గడించేశారట. ఈయనేంటో తెలుసా, పరలోకం కాదట, మరి రాబోతున్న ఒక ఆయన కొరకంట మొత్తం వదిలేసుకున్నాడట. ఆ రాబోతున్న ఆయన ఎవరు? క్రీస్తు. వాళ్ళ జీవితాలను చూస్తుంటే మనకు సవాల్ చేస్తున్నాయి చూడండి. నీకేను పిచ్చా మోసే, నీకు ఈజిప్ట్ సింహాసనం అయ్యా నీదంటే ఆయన అంటాడు, మీకు అర్థమవుతుందండి అంటాడు అనమాట. నువ్వు రాజరికపు స్థాయిలో ఉండి నువ్వు చక్కగా అలా గుర్రం మీద తిరిగి చక్కగా కవసం కట్టుకుని ఆ ఈజిప్ట్ కిరీటం పెట్టుకుని ఆ ఎత్తైన ఈజిప్ట్ గుర్రాలంటే మామూలుగా ఉండవు, 6 స్పీడ్ ఉంటాయన్నమాట. అలాంటి గుర్రాలు వేసుకుని నువ్వు జనాల మధ్యలో వస్తుంటే జనాలందరూ ఇలా సైడ్ అవుతుంటే నువ్వు ఒక సెలబ్రిటీలో వస్తుంటే ఆ పని చేయండి, ఈ పని చేయండి, అది కట్టండి, ఇది కట్టండి, నువ్వు రాజరికాన్ని అనుభవించి అలా చక్కగా నీకు దేవుడిచ్చిందే కదా, ఎవరో ఇచ్చింది ఏం కదా, నువ్వేం అక్రమంగా తెచ్చుకున్నది ఏం కదా, దేవుని యొక్క అనాది సంకల్పంలో నువ్వు ఆ సింహాసనం మీద కూర్చో అనుభవించంటే ఆయన ఏమంటాడు తెలుసా, నాకు అక్కడ లేదు కానీ మా వాళ్ళందరూ ఇటుకలు చేస్తున్నారు కదా, ఆ ఇటుకలు చేయాలని ఉంది నాకు అంటాడు. మా బ్యాచ్ అందరూ ఆ బురద తొక్కుతున్నారు కదా, నాకు ఆ బురదలో ఉండాలని ఉంది అంటాడు. ఎందుకయ్యా అంటే నాకు ఆ ఈజిప్ట్ సింహాసనం మోజు కన్నా ఆ రాబోతున్న యేసయ్య యొక్క ప్రజల వరకు శ్రమే నాకు ఇష్టం అంటాడు. నిజానికి ఆ రోజు మనం అక్కడ బతుకుండి మోసే పక్కన ఉంటే నీకేమైనా పిచ్చా మోసే అంటాం మనం. ఆయన అంటాడు, పిచ్చిందయ్యా, యేసయ్య కొరకు నాకు చాలా పిచ్చి అంటాడు ఆయన. ఆ మాట మరలా చదవండి, ఎంత బాగుంటుంది ఒకసారి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం. ఏటా పదజాలం ఏంటి? అల్పకాలం. అబ్రహాము జీవితంలో పదజాలం ఏంటి? అల్పకాలం. ఇస్సాకు జీవితంలో పదజాలం ఏంటి? అల్పకాలం. ఎందుకు మీరు ఇంత నిడారంభరంగా జీవించారంటే అల్పకాలం. యాకోబు జీవితంలో నువ్వు సంపాదించుకున్నది ఎందుకు మీ అన్నకి ఇచ్చేసావంటే అల్పకాలం. మోసే జీవితంలో అడుగుతున్నాడు, ఎందుకయ్యా నువ్వు ఇంత సీరియస్గా ఉండలేకపోతున్నావు అంటే ఇది అల్పకాలం అండి, సుఖభోగాలన్నీ. నువ్వు ఈజిప్ట్లో ఉన్న ఆ ప్యాలెస్లో ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ఇది అల్పకాలం అండి, ఇది అల్పకాలం, ఇది శాశ్వతం కాదు. ఈ సుఖభోగాలన్నీ నేను అనుభవించలేను. వాగ్దాన ప్రసంగాలు చేస్తున్న వాళ్ళందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి ఈ పట్టుకు. ఎప్పుడు ఎందుకో చెప్పినా, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఇది అయిపోతావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే అదే అయిపోతావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే గొప్పగా దీవింపబడతావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు అందరికన్నా రిచెస్ట్గా బ్రతుకుతావు అని మోసపూరిత ప్రసంగాలన్నిటికీ గండి కొడుతుంది అధ్యాయం. విశ్వాసం అంటే ఏంటి చెప్పినా, నీకు దేవుడు ఏమీ ఇవ్వడో ఆయన ఆయన కొరకు బ్రతకడమే విశ్వాసం. నీకు ఆరోగ్యం ఇవ్వడో ఆయన బతకగలవా, అదే విశ్వాసం. నీ కష్టాల జీవితంలో ఎప్పుడు అలా కొనసాగితే, నువ్వెంత కష్టపడినా నువ్వు ఒక స్థాయికి రాలేవు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు కానీ నీ ప్రార్థన జవాబు రాదు. ఆయన కొరకు బతకగలవా, అదే విశ్వాసం. నీ కుటుంబంలోనే అన్నీ జరుగుతాయి, నీ కుటుంబంలోనే అన్నీ జరిగిపోతాయి. ఎప్పుడు నీకు మనశ్శాంతి ఉండదు, నువ్వు అనుకున్నవి జరగవు. నువ్వు మంచి చేయాలనుకున్నా నీకు తిరుగుబావుటే తప్ప ఎప్పుడు నీకు కనీసం సంఘీభావం తెలియజేసే సమాధానం ఒక్కరి నోట కూడా రాదు. అయినా నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచగలవా? యోబు జీవితం చూడండి, యోబు జీవితాన్ని. ఆయన జీవితం ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందంటే చివరికి ఇసుకుపోయి గోక్కోవడానికి శిలాపెంకులు తెచ్చుకుని రాళ్ళు తెచ్చుకుని ఇలా గోక్కుంటూ, అప్పటికి రాజండి ఆయన ఈ ఈస్ట్ కంట్రీలో, గొప్ప రాజు రకపు జీవితం అయింది. మొత్తం గోక్కుని చివరికి వస్త్రహీనుడై కూర్చుంటే వాళ్ళ ఆవిడ వచ్చింది, ఇది ఒక లైఫే, చచ్చిపోవచ్చు కదా అని అంటే ఆయన ఎవరో తెలుసా, ఏమనలేక ఒక మాట అంటాడు. అనలేక కదా, అదే మాట అంటాడు. ఏంటో చెప్పనా, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అంత సీరియస్గా ఇక్కడ పెద్ద గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదమ్మాయి అంటాడు. నువ్వు మారో అని ఉంటుంది ఆ రోజు, నువ్వు మారో జీవితంలో అని. అవును, దేవుని కొరకు ఈ తృష్ణలో నేను మారను. వాళ్ళ జీవితాలు ఎక్కడ కదపండి, దేవుడు ఇచ్చినవి కూడా మాకు వద్దన్నారంట వాళ్ళు. వద్దులే ప్రభువా, మాకు ఇది ఎక్కువైపోతుంది అన్నారు. ఇంత వద్దు ప్రభువా అని. నిజమైన సేవకులకి ఎలా ఉంటుందో చెప్పినా, ఎవడైనా ఎక్కువ గౌరవించేసాడు అనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్రదర్ అంత వద్దులే, అంత వద్దు బ్రదర్, కొంచెం సింపుల్గా అలా అనిపిస్తుంది నిజమైన సేవకులకి. దొంగ సేవకులకి ఏమనిపిస్తుంది తెలుసా, కనీసం సభ గౌరవం తెలియదు, ఏదో ఒకటి అనిపిస్తుంది. కనీసం గౌరవించడం తెలియదు అనుకుంటాం, కనీసం పెద్దలన్న గౌరవం కూడా లేదు అనిపిస్తుంది. కానీ నిజమైన సేవకుడు మనం గౌరవిస్తే ఏంటి, గౌరవించకపోతే ఏంటి. ఈ మాట నాది కదా సుమా. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో, కీర్తన 89వ అధ్యాయం, కీర్తన 89వ అధ్యాయం 50-51 వచనం. 89వ కీర్తన 50-51 వచనాలు. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందని జ్ఞాపకం చేసుకొనుము, బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. చూసారా, సేవకులకు వచ్చేవి ఏంటట, నిందలు. నా ఎదలో నేను భరిస్తున్నాను ప్రభువా. యెహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తిని నడతల మీద, నువ్వు అభిషేకించిన భక్తుల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా, అదే మాట మళ్ళీ ఎంత మాట కాంటెక్స్లో కంటిన్యూ లేని మాటలా ఉంటుంది అది. వాళ్ళు ఏమంటున్నాడు, పైన భక్తుడు ఏమంటున్నాడు చూడండి, నీ సేవకుల మీద నిందలు, ఇదిగో ఆ నిందలన్నీ నేను పబ్లిసిటీ చేసుకోవట్లేదు ప్రభువా, నన్ను అంటున్నారని నేను పబ్లిసిటీ చేసుకోలేదు, నా హృదయంలో దాచుకున్నాను. ఎందుకో తెలుసా, నువ్వు చూస్తావు. ఇంకా విషయం ఏంటో తెలుసా, నువ్వు ఎవరినైతే అభిషేకిస్తున్నావో, లేదా రాబోతున్న అభిషేక్తుడి మీదే కాదు, ఇప్పుడు అభిషేకిస్తున్న వారి మీద కూడా నీకు శత్రువులు, వాళ్ళ శత్రువులు నీకు శత్రువులు అన్న సంగతి వాళ్ళకే తెలీదు. వాళ్ళు నీ మీద నిందలు మోపడమే కాదు, మా మీద కూడా నిందలు మోపుతున్నారు ప్రభువా, అయితే నీకు మహిమ వస్తుంది అన్నాడు. నిజమైన వర్షిప్ ఏంటో చెప్పనా, మనకు నిందలు రావడం. నిజమైన ఆరాధన ఏంటో చెప్పనా, మనం అనుకున్నట్టుగా జరగకపోవడం. నిజంగా దేవుని స్తుతించడం ఏంటో చెప్పనా, నీకు సమాధానం దొరకకపోవడం.
అప్పుడు దేవుడు ప్రైజ్ చేయబడతాడు అన్నమాట, మహిమపరచబడతాడు. మీకు అర్థమవుతుంది ఈ తీవ్రత? మీకు అర్థమవుతుందా ఆ ఎత్తు? మీకు అర్థమవుతుందా? పౌలు గారు ఏమంటారో తెలుసు? ఒకసారి ఆ మాట భలే ఉంటుందండి. రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఆయన చూసారా? ఏదో నాకు టైంకి భోజనం పెట్టలేదని క్రీస్తుని నేను దూరం చేసుకుంటానా? లేదా క్రీస్తుని నన్ను ఈ కరువు దూరం చేస్తుందా? ఈ శ్రమలు దూరం చేస్తాయా? ఈ నిందలు దూరం చేస్తాయా? పోనీ నా మీద నిందలేస్తున్నా ఎవడైనా నన్ను దూరం చేయగలదా? ఇవన్నీ నాకు లేకపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తు ప్రేమ నా మీద లేకుండా పోతాం. నాకు ఆయన ఉంటే చాలు అన్నట్టు. క్రైస్తవంలో ఒక పాట ఉంది కదా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య. భక్తుడు పొలకించి రాసిన పాట అది. నిజమే, ఆయన ఉంటే మనకు చాలు. శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, కరువులున్నా, ఏమున్నా, మనం నమ్మిన వారే మనకు తిరుగుబాటు చేసిన, దావీదు బాధ అది, దావీదు గారి బాధ. తను నమ్మిన వారే తను తిరుగుబాటు చేసిన, ఆకాశమందు నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడు. పౌలు గారు అంటున్నారు, నువ్వు ఉంటే చాలయ్యా, నీ ప్రేమ ఉంటే చాలు. ఏది నన్ను విడదీయగలదు? ఈ కరువులా, ఈ కష్టాలా, ఈ శ్రమలా? నేను నీ కొరకు బతుకుతున్నానంటే ప్రభువా, అది నీ సహవాసం కొరకు. నువ్వు ఇచ్చే పరలోకం కూడా కదా. భక్తుడు ఏమంటారు తెలుసా? పరలోకమట భక్తులకి అందముగా ఎప్పుడు కనిపించదటో తెలుసా? ఆ పరలోకంలో యేసుక్రీస్తు లేనప్పుడు. అంటే వీళ్ళకి పరలోకం కన్నా గొప్పగా కనిపించేది ఏది? ఆ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. ఒకవేళ వాళ్ళు ఆ పరలోకంలో లేకుండా ఈ లోకం మీదేరా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు వద్దయ్యా అంటారు. ఈ భూలోకాన్ని ఎందుకు వద్దంటారంటే వాళ్ళు ఇక్కడ లేరు కనుక. చూడండి, వాళ్ళకి పరలోకం కాదు, నీతో ఎప్పుడు ఉండడమే నాకు కావాలి. ఎప్పుడైతే ఈ విజన్ మనకు అర్థమైందో, మోసే అంటాడు, ఈ అల్పకాలం సుఖభోగాలు నాకొద్దు. ఇదిగో నా ప్రజలతో మట్టిలో నడుస్తా, నా ప్రజలతో అవసరమైతే కష్టాలు అనిపిస్తా, నా ప్రజలతో ఎండలో అరిగిపోతా, నా ప్రజలతో నలిగిపోతా. నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ క్రీస్తు నాతో ఉంటే చాలు. అందుకే స్టార్టింగ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ 21వ శతాబ్దంతో యేసుక్రీస్తు వారి యొక్క సేవను పోలిస్తే అట్టర్ప్లాపతి. కానీ మీరు ఈ బైబిల్ దృక్కోణంలో చూడండి, ఆయన 12 మంది 11 మంది కొరకు ఆయన జీవితాన్ని దారబోసాడు. నేను అంటాను, సంఖ్య అవసరం లేదు, సరిగ్గా నలుగురు చాలు. ఆ నలుగురే నువ్వు మురిసిపోవడానికి. నీకు ఎవరిని మాట వినకపోయినా పర్వాలేదు, కనీసం ఒక్కడినేవాడు ఉంటే చాలు. ఆ ఒక్కడు లేకపోయినా పర్లేదు, నీలో ఫ్యాషన్ చూడు, నేను దేవుని కొరకు పని చేయాలని, ఆ ఫ్యాషన్ చాలు. నువ్వు కూడా ఎలా ఇలా సముద్రంలో రాలిపోయిన ఇత్తనంలో ఒకరోజు విస్తారంగా ఏదో ఒక రోజు నిన్ను రోల్ మోడల్గా చేసుకునే రోజులు వస్తాయి. మనం సవాల్ చేసి ఒక ప్రశ్న ఉంటుంది ఎప్పుడు లైఫ్లో, త్వరలో చెప్తాను ఆ మాట. ఒక సేవకుడు నన్ను అడిగిన మాట అది, అన్న ఎవడును స్వదేశం ముందు ప్రవక్త ఘనత పొందడం అని అంటారు కదా, కనీసం మన గౌరవాలు ఉన్నాయి కదా, నాకు డౌట్ వచ్చేస్తుంది, మన నిజమైన సేవకులు అంటారా అన్నట్టు. నిజమే కదా, ఏ ప్రవక్త తన స్వదేశం ముందు ఘనత పొందడంటే కనీసం గౌరవిస్తున్నారు మనల్ని. మీరు ఆ అధ్యాయం చదువుతుంటే నిజంగా మీ మధ్య ఎవడైనా సేవకుడు ఉంటే, మీ మధ్య ఎవడైనా సువార్థికుడు రెడీ అవుతే మీరు చాలా గౌరవిస్తారు వాడిని. మీరు గౌరవిస్తారని నేను మాట చెప్పట్లేదు, ప్రజల యొక్క మైండ్ సెట్ చెప్తాడు యేసుక్రీస్తు. నువ్వెప్పుడు స్థానికంగా నిన్నెవ్వరూ అర్థం చేసుకోరు. చూసారా, అయినా నువ్వేం చేయాలి తెలుసా? సువార్త చేయాలి. ప్రభువే అన్నమాట, నేను ఎవడు అర్థం చేసుకోడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నిన్నేం చూస్తారు తెలుసా? పలానా వాళ్ళు అబ్బాయి కదండి, అది మనతో ఉన్నవాడు కదండి, వడ్లవాని కుమారుడు కదండి, వీడే కదండి, మనతో ఉన్నవాడు కదండి, వీడికి అంత బిల్డప్ ఎందుకండి, ఇలాగే చూస్తారు తప్ప నిన్నెవ్వడు అర్థం చేసుకునేవాడు ఉండడు. ఎప్పుడు సువార్థికుడు స్వదేశంలో సొంత ప్రాంతంలో ఘనత పొందడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజల మైండ్ ఎలా ఉంటుందంటే మనోడే కదా అని అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మీకు ఈ మాటలు ఆదివారం మాత్రమే వింటారు. విషయం చెప్పిన, రేపొద్దున ఏరే ప్రాంతంలో కనీసం ఏ మెసేజ్ కూడా మీరు కనీసం చూడరు. చూస్తారా చెప్పండి? ఏ లైవ్లో అన్నా చూస్తారా? చూడరు మీరు. మీకు విషయం రివర్స్ చెప్పిన,
ఈ మాటల కొరకు మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి. ఈ మాటల కొరకు కొంతమంది తల్లులు మా నేట్లపాలెం చర్చికి దగ్గరకు ఉండడానికట వాళ్ళ ఊర్లో స్థలాలు అమ్మేసుకుని ఈ టౌన్లో ఈ పక్కన సామర్కట్లోనో కాకినాడలోనో స్థలాలు కొనుక్కుని భవిష్యత్తులో మీ చర్చికి వస్తామయ్యా అంటున్నారు. ఇట వాళ్ళ ఊరుదులు వచ్చేస్తారని చూడండి. మీకు ఎక్కట్లేదు కానీ బయట వాళ్ళకి ఎక్కుతున్నాయి. ఎక్కడో విదేశాల వాళ్ళు ఫోన్ చేస్తారండి ఏడుస్తూ, మీరు ఎక్కడ పుట్టేవయ్యా, మీరు ఎక్కడున్నారయ్యా, మీ సహవాసం రోజు మాతో ఉంటే బాగుండి మీరు అని అడుగుతారు. మనకి వీడు గంటలైన వదలు వీడు వచ్చాడంటే అన్నట్టుంటుంది. చూసారా, స్వదేశంలో ఎప్పుడు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అదే మోసే జీవితంలో చూడండి ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. 26వ వచనం, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఒప్పుకోడట. అరే నెక్స్ట్ నువ్వు కనీసం ఫరో అనిపించుకో, కనీసం కింగ్ అని పిలిపించుకంటే వద్దు అన్నాడు. కనీసం ఆవిడకి కొడుకుగా పిలిపించుకంటే నాకు ఆ సౌండ్ ఇష్టం లేదు అంటుంటాం. మనం ఎవడన్నా కొంచెం అధికారంలో ఉంటే ఏదో బీరకాయ పీసు కలిపేస్తాం. మనం కలపం. వాడు ఎవడనుకుంటున్నా ప్రెసిడెంట్ గారు అలా ఇలా పోయి మా పెద్దమ్మ మా చిన్నమ్మ అలా 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 మనవడు గారు మనవడు ఆ బీరకాయ పీసు మావడే అని చెప్పుకుంటాం. చిన్న పదవులు ఉన్నవాడిని ఎవడినైనా ఏదో ఒక వరుస కలుపుకుని మావోడే అని చెప్పుకుంటాం. మోసే గారి గడ్డ ఒక్కసారి అమ్మా అని పిలువు, నెక్స్ట్ ఫరో ఎవరు? నువ్వే. ఒకసారి కొడుకుగా ఒప్పుకో, నెక్స్ట్ ఫరో ఎవరు? నువ్వే. ఆయన అంటాడు నాకు ఈ సౌండ్లు అన్నీ నచ్చలేదండి అంటాడు. మరి నీకు ఏ సౌండ్ నచ్చిందిరా అయ్యా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తుకి ఫాలోవర్ని, క్రీస్తుని వెంబడించేవాడిని, క్రీస్తు కొరకు నష్టపోయేవాడిని అని పిలండి, నా మనసులో చాలా ఆనందంగా ఉంటుంది అంటాడు. ఈ పర్టికులర్ వీళ్ళు లేకపోతే మనం ఉంటామా చెప్పండి? వీళ్ళు లేకపోతే మనం ఉంటాం? అసలు మనకు కనీసం చదువుకోవడానికి కూడా అర్హత ఉందంటే లేదు. ఈ గ్రంథకర్త అంటాడు చాలా విషయాలు ఉన్నాయి కానీ వీళ్ళ గురించి మాట్లాడడానికి సమయం సరిపోదు. ఎవరిస్తే 2-3 కొరకు ఇలా ఉంది, మొత్తం ఈ భక్తుల కొరకు రాయడం మొదలు పెడితే మినీ బైబిల్ అవుద్ది అనమాట ఆ అధ్యాయం. అందుకని అంటాడు అంత టైం లేదండి ఆ మహానుభావుల కొరకు చెప్పడానికి అంటున్నాడు. మంచి మాట ఉంది కింద ఇంకా అదే వచనంలో, ఎందుకు మోసే నువ్వు ఎలా బతుకుతున్నావు, నీకేమైనా పిచ్చా అని అడిగితే అంటాడు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను, అందుకే నేను ఎంత సింపుల్గా బతుకుతున్నాను అన్నాడు. నేను ఎందుకు ఇంత సింపుల్గా బతికేస్తున్నానంటే అబ్రహాం అంటాడు నా దృష్టికోణం అక్కడ ఉంది. నువ్వెందుకు ఇంత సింపుల్గా గుడారంలో బ్రతుకుతున్నావు ఐజక్ అంటే నా దృష్టికోణం అక్కడ ఉంది. నువ్వెందుకు ఇంత సింపుల్గా ఉంటున్నావు జేమ్స్ అంటే అదే యాకోబు గారు నా దృష్టికోణం అక్కడ ఉంది అంటాడు. మోసెస్ నువ్వెందుకు ఇంత సింపుల్గా నువ్వు సింహాసనాన్ని వదిలేసి దేవుని ప్రజలు వెనక ఇలా తిరుగుతావంటే ఏంటంటే ఆయన అంటాడు నా దృష్టికోణం ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఉంది. మోసే లైఫ్ని స్టడీ చేయండి. ఫస్ట్ 40 సంవత్సరాలు ఆయన చూడండి. ఆ 40 ఇయర్స్లో ఫస్ట్ స్టెప్లో మనం చూస్తే ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఒక గొప్ప వీరుడుగా సూర్యుడిగా మనకు కనిపిస్తాడు. ఆయన మొదటి 40 సంవత్సరాలు మీరు చూస్తే ఆయన జీవితం నుంచి ఎన్నో అద్భుతాలు మనకు కనబడతాయి. ఆయన జీవితమే అద్భుతంగా కనబడుతుంటుంది. ఈ లౌకికంగా చూస్తే ఆయన ఎట్లా ఉంటాడో తెలుసా? ఒక మహారాజు కదులుతున్నట్టు. నెక్స్ట్ ఏమవుద్దంటే లైఫ్ పూర్తిగా విరుద్ధం. 40 సంవత్సరాలు మరలా గొర్రెలు వెనకాల తిరుగుతుంటాడు. ఆ లైఫ్ని జస్ట్ విడదీయండి. 40 సంవత్సరాలు సింహాసనాల మీద తిరిగిన వాడు ఇప్పుడు 40 సంవత్సరాలు గొర్రెలు వెనక తిరుగుతున్నాడు. మిగిలిన 40 సంవత్సరాలు అద్భుతాలు చేస్తూ ఒక లీడర్గా సెలమని అవుతుంది. అంతకుముందు కింగ్ వైఖరి, ఆ తర్వాత సఫర్డ్, ఆ తర్వాత ఒక మంచి లీడర్ అవుతున్నాడు. ఏమి లీడర్ అయ్యా అంటే ఆయనకు ఒక చేతికర్ర ఉంది, ఎర్ర సముద్రం పాయలో దాన్ని కర్ర ఎత్తారంటే నీళ్ళు వచ్చేస్తాయి, ఆయన కర్ర ఎత్తారంటే భోజనాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తే ఒకరోజు దేని కొరకైతే అసూలు బాస్తున్నాడో మోసే గారిని పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళవు అన్నాడు. అయితే ఆ రోజు బహుశా ఇలా అడిగాడో లేదో నాకు తెలియదు కానీ నేను అనుకుంటున్నాను ఒకసారి చూస్తాను ప్రభువా. అలా చూసి దూరం నుండి ఆ వాగ్దాన ఫలం చూసి ల్యాండ్ బాగుంది ప్రభువా, నైస్ అని అంటాడు. సరే మరి ఇంకెందుకు లేటు, తీసుకెళ్ళిపో అంటాడు. మోసే గారి లైఫ్ మీకు అర్థమవుతుందో లేదో,
నిజానికి ఫైట్ చేయాలి. ఎట్లా నన్ను ఈ టైంలో కనీసం నన్ను అడుగు పెట్టనీయకుండా, కనీసం నన్ను చూడనీయకుండా, కనీసం నేను అది ఏంటో చూడకుండా, కనీసం అక్కడ డాక్యుమెంట్స్ కూడా ఎవరికి ఇవ్వకుండా ఎట్లా తీసుకెళ్ళిపోతావు ప్రభు అని ఆర్గ్యుమెంట్ చేయాలి. కానీ మోసే గారు, నువ్వు చచ్చిపోతావా అక్కడికి వెళ్ళకుండా అంటే ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. చచ్చిపోతానా, సరే ఒకసారి చూసి చచ్చిపోతాను అన్నాడట. ఎందుకు నువ్వు అంత సింపుల్గా అలా తీసుకుంటున్నావు మోసెస్ అంటే, నా దృష్టి ఇక్కడ లేదు, మరి ఏం చేయను అంటాడు. నాకు ఇక్కడ ఉండాలనిపించదు. ఆ ప్రామిస్ ల్యాండ్ ఇచ్చిన నేను చూసేది ఆ ల్యాండ్లో నిలబడి అక్కడ చూస్తాను. అందుకని పెద్ద ఫైట్ చేయలేదు. నువ్వు వెళ్ళవన్నా, సర్లే ప్రభు వెళ్ళను కదా, వెళ్ళలే అన్నట్టు. ఎంతకంటే ఆయన శవం ఎక్కడుందో కూడా ఎవరికి, ఆ గ్రంథం రాసేసరికి ఎవరికి తెలియదట. ఇటు కనీసం నీకు లాంఛనాలు కూడా, చివరి అంత్యక్రియలు కూడా అంత గొప్పగా లేవో మోసెస్ అంటే, పోయిన తర్వాత ఎలా ఉంటే ఏముందండి, పోతాం కదా అన్నాడు అన్నమాట. ఈ అధ్యాయం ఏం చెప్తుందో చెప్పిన, విశ్వాసం అనగానే నీకు దేవుడు ఏమీ ఇవ్వడు, అయినా నువ్వు నమ్మాలి. అదే విశ్వాసం. మరలా చెప్తాను, విశ్వాసం అంటే ఈ అధ్యాయం చెప్తుంది పరలోక సంబంధమైన విషయాల కొరకు భూ సంబంధమైన విషయాలు వదిలేసుకోవడమే విశ్వాసం. లోకం దృష్టికి నువ్వు బాగా ఉన్నావు అనిపిస్తుంది, కానీ వ్యక్తిగతంగా నువ్వు బాగోవు. నీకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, నీకు ఎక్కడ మనుషులు ఉండదు, దేవుడు నీకు సమాధానం ఇవ్వడు. ఒకటి పోతే ఒకదానికి ఒకటి వస్తూనే ఉంటాయి, కానీ నీకు దేవుడు సమాధానం ఇవ్వడు. కానీ నువ్వు ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసంతో ఉంటావు. విశ్వాసమందు విశ్వాసముంచి అన్న పదానికి అర్థం ఉండదు, కానీ క్రీస్తునందు విశ్వాసముంచి అది అర్థం. విశ్వాసమందు విశ్వాసముంచి కాదు, అసలు విశ్వాసం అన్న పదం కూడా ఇప్పుడు ఈగిపోద్ది. అంటే నువ్వు క్రీస్తునందు ఉంచినప్పుడు. విశ్వాసం అన్న పదం విశ్వాసమందు ఉంటే అది విశ్వాసానికి డెఫినేషన్ కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచి. నన్ను వెటబాపునా, నా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయా, నా క్రీస్తుకి నాకున్న సహవాసం తగ్గిస్తుందా? పోనీ నన్ను అర్థం చేసుకోవట్లేదా ఎవరు, అయినా ఆయన ప్రేమను నా ఏడలో తగ్గిస్తుందా? పోనీ నాకు అన్నీ ఇలాగా జరుగుతున్నాయి, నాకు అందరూ వ్యతిరేకం అవుతున్నారా? అయినా ఆయన ప్రేమ, నాకు ఆయనకున్న ప్రేమ ఎవరైనా తగ్గించగలరా? ఎవడు నన్ను ఆయన నుండి విడదీసేది? కరువా, శ్రమ, బాధ, నిందల, అవమానాల, నా ఇంట్లో ఉన్న మనశ్శాంతి లేకపోయిన పరిస్థితుల, ఏదైనా నా అదర్ సైడ్ ఏంటంటే ఆయనతో ఉండే లైఫ్ మాత్రం నేను వదులుకొని. భక్తుల జీవితాలు చూడండి, ఓ పక్కన కుటుంబాలు అలా కనబడుతుంటే, మరో పక్క వీళ్ళ దృష్టికోణం అలా ఆకాశం అంతా ఎత్తుకెళ్తుంటుంది. మరో పక్క వాళ్ళ జీవితంలో వాగ్దానాలు వస్తూ ఉంటే వాటి వైపు చూడరు, దేవుని కొరకు, దేవుని యొక్క వాగ్దాన స్థలం, ఆ పరలోకం కొరకు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అంత మనసు ఉండదు ఈ భూమి మీద. అందుకే ఈ పట్టికల్లోకి వచ్చి వాళ్ళు అంటున్నారు, మాలా మీరు ఉండగలరా అని. చూసారా, చాలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి అవ్వదు, కానీ కొంచెం టూకీగా చూసి ముందుకెళ్ళిపోదాం. ఇంకా ముందుకెళ్దాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి కలవాడే. ఆ మాట చూడండి, విశ్వాసమును బట్టి అదృశ్యమైన. నిజానికి అదృశ్యము అంటేనే ఏంటి? కనబడదండి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? కనబడుతుందట. అదృశ్యం అంటేనే కనబడదు, అదృశ్యమైన వాడిని చూస్తున్నాడు. అంటే అది ఎలా ఉందంటే, మోసే యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, క్రీస్తు కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటుంది అనమాట ఆయనకి. అడుగో ఆయన, అడుగో సిలువ పడ్డాడు కదా, అదిగో ఆయన అలా చేస్తే మనం ఎలా, ఆయన ఏం చేసినా ముడిపెట్టుకుంటాడు అన్నమాట. ఒక విశ్వాసం ఎలా ఉండాలి చెప్పినా, 2000 సంవత్సరాలు జరిగిన ఆ కల్వరి బలియాగము ఈరోజు కూడా నీ కళ్ళ ముందు అలా కనబడుతూ ఉండాలన్నమాట. నేను చేయలేనండి, ఎందుకంటే ఈ నా కొరకు చచ్చిపోయినప్పుడు నేను ఎలా ఈ కార్యము చేయమంటారు. వాళ్ళు చూస్తున్నారట, ఈ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారట. ఆ చూస్తున్నప్పుడు ఏ పదం వాడుతున్నాడు చూడండి, స్థిర బుద్ధి కలిగి. అంటే ఆ మాట ఏంటి? నెక్స్ట్ మరొక ఆలోచన వాళ్ళకి లేదు, స్థిరం అంతే. ఇక నమ్మేసామండి, ఇంక దేవుణ్ణి ఇంక నమ్మేసాం, ఆయన కొరకు ఏదోటి అయిపోతాం, ఇంకా అది వాళ్ళ లైఫ్. ఇంకా చెప్తున్నాడు, ఇంకా కిందికి మాట్లాడుతూ 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబను వేసే ఎగులు వారిని సమాధానంగా చేర్చుకుందని అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఇంకా ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి, ప్రవర్తనను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి,
సింహములను నోళ్లను మూసిరి, ఖడ్గద్వారాలను తప్పించుకున్నారు. ఎంత బాగా చెబుతున్నాడు చూడండి. ఈ పర్టికులర్గా చివరికి పోయే కొలది ఎక్కడా లాభదాయకమైన జీవితాలు మీకు కనపడు. సరే, అంత సవాల్ చేస్తుంది ఇది పట్టిక. ఏమంటున్నాడు చూడండి. ఇంకా ఏమి చెబుతును, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. కత్తి చేత కదట జయిస్తా, మరి విశ్వాసం ద్వారా. విశ్వాసం అన్న మాట మీద ఆగిపోకండి, ఆ విశ్వాసం దేవుని యందు ఉంచుట ద్వారా. ఇంకా చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. రాజ్యములు జయించిన తర్వాత వీళ్ళ రాజ్యాలు స్థాపించుకున్నారా? లేదు. రాజ్యాలు జయించడం అంటే వాళ్ళకి ఏదైతే జరగబోతుందో అది తాత్కాలికంగా ఆపారు, అదే జయించడం. అగ్నిలో వేసేసారట. అగ్నిలో వేసేస్తే అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది, అది జయించడం. కొత్త రాజ్యాలు స్థాపించలేదు వాళ్ళు. సింహాల దగ్గర పడేశారట. సింహాల దగ్గర పడేస్తే సింహాల నోళ్ళు ఏం చేశారట? నోళ్ళు మూయించారట. ఇంకా విచిత్రమైన పదాలు వాడుతున్నారు చూడండి. నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించి. ఖడ్గద్వార అంటే, దార అంటే కొల ఉంటుంది చూసారు, దాన్ని దార అంటారు. ఖడ్గధార అంటే ఏంటి చెప్పనా? మొత్తం దేహాన్ని జల్లిల్లో పొడి చేస్తారనమాట. అలా పొడుస్తున్నప్పుడు రక్తం ఎలా వస్తుంది? దారల్లా వస్తుంది. ఆ ఖడ్గధారను కూడా అనుభవిస్తారు అవసరమైతే. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు జాన్ క్రిస్టోస్ అనే ఒక ఆయన. ఈజిప్ట్కి క్షమించండి, ఈ బ్రిటిష్కి సంబంధించి రాణీలు ఉంటారు కదా మనకి, ఎలిజబెత్ రాణి 1, 2, 3, 4 రాణీస్ ఉంటారు కదా. ఈ రాణీల కాలంలో ఒక విషయం జరుగుతుంది. జాన్ అన్న ఆయనకి ఏం జరుగుతుందంటే, ఇదిగో నువ్వు బానిసగా ఉన్నావు కదా, నీకు స్వేచ్ఛా జీవితాన్ని ఇస్తాం, నేను విడుదల చేస్తాం. అయితే నువ్వు యేసుక్రీస్తుని ఇక్కడ నుండి వదిలేస్తానని చెప్పు, అప్పుడు నేను విడుదల చేస్తామంటే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మా, ఆ దేవుడు ఎప్పుడు నాకు అన్యాయం చేయలేదు, నేను ఆయన వదిలేసి నేను అన్యాయము చేయలేనంటే వెంటనే అక్కడికక్కడే కత్తులతో పొడిచి చంపేస్తారు. చూసారు వారి లైఫ్. మరొక విషయం చెప్తాను. ఒక తల్లి మిషనరీ జీవితాల్లో ఒక ఆవిడ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. మొదటి శతాబ్దంలో ఎప్పుడు క్రైస్తవ్యం బాగా నలిగిపోయి రక్తపు దారులు కారిపోతే ఎప్పుడంటే ఫస్ట్ సెంచరీ నుండి, మొదటి శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు క్రైస్తవ్యం ఆవిరైపోయిందని. క్రైస్తవ్యం చంపేశారు అంతేక. ఆ 3 శతాబ్దాల కాలంలో విపరీతంగా క్రైస్తవ్యాన్ని ఒత్తిడి చేసేసారు. ఆ టైంలో జరిగిన సీనోడు చెప్తున్నాను. ఆ తల్లిని తీసుకొచ్చి, నువ్వు క్రీస్తుని వదలకపోతే నీ 7-8 సంవత్సరాలు నీ బిడ్డను చంపేస్తాం, వదులుతావా వదలవని అడిగారు. విషయం ఏంటో చెప్పనా? ఆ బిడ్డను చంపేయడానికి చిత్రవదకు గురి చేస్తున్నప్పుడు, ఆ బిడ్డ వదిలేస్తానన్న మాట నోటంటే వచ్చేటప్పుడు వాళ్ళ కొడుకు అంటాడు, అమ్మా నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ యేసయ్యను మాత్రం ఎరగనని అనొద్దు. ఎప్పుడైతే ఆ మాట విన్నాదో తనకు ధైర్యం వచ్చింది, వెంటనే అంటది, నా కొడుకు నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ యేసుక్రీస్తుని ఎరుగమని మాత్రం మేము చెప్పం. ఇద్దరినే చంపేస్తారండి. మీకు సవాల్ చేస్తలేదు వాళ్ళ జీవితాలు. చచ్చిపోయారు యేసుక్రీస్తు కొరకు. ఎందుకు ఇలా చచ్చిపోతున్నారంటే మా జీవితం ఇది కాదు, అది వాళ్ళ జీవితం. హెలైన్ జీవితం కానీ, మిషనరీ జీవితాలు కానీ, మొదటి శతాబ్దం నుండి ఆ తర్వాత అతులైపోయిన జీవితాలు కానీ చూడండి, వాళ్ళకి అంతగా రుచించు. అదే తెలియజేస్తుంది పట్టిక. ఇంకేమంటుందో చూడండి. ఖడ్గద్వారాలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు. అక్కడ చూడండి లిస్టు, మనకి ఏ కార్యాలు జరిగాయో చెప్తున్నాడు తప్ప వాళ్ళ పేర్లకి చెప్పడం మానేశాడు గ్రంథకర్త. వాళ్ళు ఎవరెవరి జీవితాల్లో జరిగాయో మనకు తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడండి. మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందవలనని వాళ్ళు ఏమన్నారట? తాత్కాలిక పునరుద్ధానం వద్దన్నారట. మీకు అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో ఏదైనా రోగం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, యేసయ్యా లేదా దేవుడా ఆ రోగం తీయొద్దులండి, ఇప్పుడు రోగం తీసినా రేపొద్దున ఎలాగా చచ్చిపోవాలి. ఎందుకు ఇక్కడ సుఖభోగాలు మాకు?
ఇంకా ఏమంటారో తెలుసా, నీకు ఈ పునరుద్ధానం నీ కొడుకుని లేదా నీ భర్తని నేను బ్రతికిస్తామమ్మా అంటే, వద్దండి మాకు ఈ పునరుద్ధానం వద్దు. ఎందుకు? ఇప్పుడు ఈ బతికినా మరలా ఏమవ్వాలి? రేపు పొద్దున మరలా చచ్చిపోవాలి. మాకు ఈ పునరుద్ధానం వద్దు, కానీ శాశ్వతమైన పునరుద్ధానం కావాలి. ఈ లైఫ్ ఇలా పోనీయండి. పోయాడా మా యజమాని, పోయాడా పోనీయండి, పర్వాలేదు. నా కొడుకు చచ్చిపోయాడా పోనీయండి, పర్వాలేదు. నా కూతురు చచ్చిపోయిందా పర్వాలేదు. మాకు రోగాలు పోయకపోయినా పర్లేదు. మాకు ఇక్కడ ఈ లైఫ్లో ఇంకేం వద్దు. మాకు ఆ శ్రేష్టమైన నిత్యత్వమే కావాలి తప్ప ఇక ఈ లైఫ్లో మాకు సుఖభోగాలు ఏమీ వద్దు. కృతజ్ఞత కొడుకులు ఎడతాం ఎప్పుడు? మనకు మంచి జరిగినప్పుడు. కృతజ్ఞత కొడుకులు ఎప్పుడు పెట్టాలి చెప్పనా? నీకు అంత చిత్రవద అయిపోయినప్పుడు పెట్టుకోవాలి కృతజ్ఞత కొడుక. అప్పుడు ఏంటంటే దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు అన్నమాట. ఏంటి బ్లెస్ అంటే? నన్ను ఎలా దీవిస్తున్నాడు? శ్రమల గుండా నడిపించిపోతున్నాడు. అప్పుడు పెట్టాలి ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ మై లార్డ్. ఎందుకంటే నేను ఆ పరిపూర్ణతగా నడిపిస్తున్నాను. నువ్వు అడగకూడదు నోటంటే ఎప్పుడు మాట, దేవా నేను భరించలేకపోతున్నాను అయ్యా అనకూడదు. భరిస్తాను ప్రభు. ఒకవేళ నేను ఇది తీరకపోయినా, ఒకవేళ ఇది ముగిగిపోయినా నా లైఫ్ ముగిసిపోద్ది కదా, నేనన్నా వెళ్ళిపోతాను. ఇది ఒక నా లైఫ్ నుంచి వెళ్ళకపోయినా ఉంచే ప్రభు అలా అంటాడు అనమాట. ఒకవేళ ప్రార్థనలకు జవాబు రానివారు అవిశ్వాసులైతే, పౌలు గారు ప్రార్థనకి జవాబే రాలేదు. వచ్చింది ఆయన ప్రార్థనకి జవాబు? రాలా. ఆయన ప్రార్థనకి జవాబే రాలేదు. కానీ ఆయన ఎవరో తెలుసా? విశ్వాస వీరుడు. ప్రార్థనలకు జవాబు వస్తేనే విశ్వాస వీరులు కాదు, ప్రార్థనలకు జవాబు రాకపోయినా విశ్వాస వీరులే. మీ జీవితంలో మీరు అనుకున్న కార్యములు జరగకపోయినా విశ్వాస వీరులుగా ఉండాలి. నువ్వు అనుకున్న సక్సెస్ నువ్వు సాధించకపోయినా నువ్వు విశ్వాసంగా ఉండాలి. నువ్వు అనుకున్న లైఫ్కు నువ్వు వెళ్ళకపోయినా నువ్వు ఆయన ఎడల ఎడబాటుని చూపించుకో. అదే అధ్యాయం మనకు నేర్పుతున్నది. ఇంకా ఏమంటున్నాడో చూడండి ల్యాండింగ్. ఇంకా రాళ్లతో కొట్టబడరి, రంపములతో కోయబడరి, శోధింపబడరి, ఖడ్గములతో చంపబడి. ఎవరయ్యా వీళ్ళంటే? ఎవరంట? వీరులు. వాళ్ళకి పెట్టిన పేరు. నిజానికి వీరులు అంటే ఎవరు? జయించేవారు వీరులు. కానీ బైబిల్ ఏం ఎద్దేవా చేస్తుంది? ఓడిపోయేవాడు హీరో అంతే. వీలైతే మీరు కొన్ని మిషనరీ బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ బుక్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఎడారిలో సెలయేర్లు చదవండి ఆ బుక్. ఒక తల్లి రాస్తుంది. వాళ్ళ యజమానికి రోగం వస్తే ఆ రోగం జీవితాంతం సేవ చేస్తూ చివరికి ఆ రోగం తీరిపోదు, కానీ తన లైఫ్ అయిపోతుంటుంది. ఒకరోజు దేవుడిని అడగడం మానేస్తుంది. అలా కొనసాగిస్తూ ఆ టైంలో ఆవిడ ఒక బుక్ రాసింది. ఆ బుక్కే ఎడారిలో సెలయేర్లు. అందులో ఆవిడ ఉపయోగించిన ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? అందరూ చదవండి ఆ బుక్, బాగుంటుంది. వీరుడి కత్తట నెగనెగలాడుతూ ఉండదట. సినిమాల్లో మనకి అని తీసిన తలతల్లాడద్ది. అలా తలతల్లాడుతుందంటే అటు పెద్ద వాళ్ళు సుత్తిగాడని. అటు ఇలా తీసిన వెంటనే కత్తి ఓ మెరిసిపోతుందంటే దాని అర్థం ఏంటి? అటు ఒకసారి కూడా వాళ్ళ, అది దాని అర్థం. వీరుడి కత్తి ఎలా ఉంటుంది? పిడి దెబ్బలకు తగిలి వంగిపోయి, నొట్టలు పడిపోయి, అరిగిపోయి శుభ్రంగా అది జీవితానికి తుప్పు పడితే వస్తువు ఎలా ఉంటుంది అలా ఉంటుంది వీరుడి కత్తి. దాని మీద ఉన్న గోతులు చెబితే వాడెంత వీరోచితంగా పోరాటం చేశాడు. వీరుడంటే వాడి కత్తి పదునుగా ఉండకూడదట, వంకర తిరిగి ఉండాలట. అది వీరుడి కత్తి. వీరులు ఎవరు చెప్పనా? ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు. జీవితంలో దెబ్బలు తిని చేతగానిలా ఓడిపోయిన వారే ఈ పట్టికలో విశ్వాస వీరులు. కత్తి మరిసిపోయినోడు వీరుడు కాదు. నువ్వు అసలు ఒక ఫైట్ కూడా చేయలేదు నువ్వు, అది విషయం అక్కడ. నీకు అన్నీ చూస్తే నీ లైఫ్లో ఒకరోజు నన్ను అడిగితే ఒక మంచి స్టోరీ, మంచి సాక్ష్యం ఉండాలండి మనకి. లైఫ్ అంతా వెనక్కి తిరిగి చూసి మనం చెప్పుకోకపోయినా మన పక్కన ఎవరో ఒకరు ఉంటారు చూశారు, మన పక్కన మన లైఫ్ అంతా చూస్తుంటే అప్పుడు ఒకవేళ రాడి మొదలు పెడితే చివరికి సాక్ష్యం ఇలా ముగించాలి. ఇతని జీవితంలో ఏ రోజు సుఖం లేదంటే అని ముగించాలి. అలా కనిపించేవాడు. కానీ అది వీరుడిగా జీవించడం అంటే ఏం లేదు ఆయన జీవితంలో. మీరు అబ్జర్వ్ చేయండి, భక్తుల జీవితంలో ఏమీ ఉండదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు కదా, పెద్ద ఆయన చనిపోయారు. వాళ్ళ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది. వదిలిపోతే ఆయన ఏమంటాడు తెలుసా? ఆ తర్వాత ఎప్పుడో వస్తుంది ఆవిడ. వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ఏంటి? ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, ఉంటే ఉండు,
వెళ్ళిపోమని నేను అన్ను, ఉండమని కూడా అన్ను. ఉన్నా నీ ఇష్టమే, లేకపోయినా నీ ఇష్టం, ఎందుకు నా లైఫ్ ఇది కాదు అన్న. చూసారు వాళ్ళ జీవితాలు. పురుషోత్తం చౌదరి గారు ఉన్నారు వైజాగ్లో, బ్రాహ్మణ ఆయన. వీళ్ళందరూ కూర్చొని ఒక రోజు మనకు వీడియోలు వేసి చెప్పాలి. అలా కూడా మీరు ఇన్స్పైర్ అవ్వకపోతే, వీళ్ళందరూ వచ్చి ప్రసంగాలు చేసిన, ఎవరు వీళ్ళందరూ, ఈ పట్టుకులో ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రసంగం చేసినా మేము మారం అంటాం అన్నమాట. పురుషోత్తం చౌదరి గారి వాళ్ళ ఆవిడ బ్రాహ్మణ్స్ వాళ్ళు, ఆయన మారిపోయింది. నిజంగా పురుషోత్తం చౌదరి గారు చాలా బాగుండేవారంట. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఆ పంచి కట్టుకుని వెళ్తానట, ఖచ్చితంగా ఈదులో ఉన్న వాళ్ళందరూ ఆయన చూడాల్సిందేనట. అంత బాగుంటాడు చూడడానికి పురుషోత్తం చౌదరి. ఒకరోజు యేసయ్యని నమ్ముకున్న తర్వాత కుల వ్యవస్థ గురి చేస్తారు. బ్రాహ్మణం తగ్గ బయటకు పంపించేస్తే బయటకు వెళ్ళిపోయి ఆయన విజన్ ఏంటంటే ఊరూరా యేసయ్యని వచ్చి 4 మాటలు చెప్పి 4 అక్షరాలు రాసి తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఒకరోజు అన్ని రాష్ట్రాలు తిరిగి మరలా సొంత ప్రాంతానికి వస్తే, వైజాగ్ అనుకుంటా ఆ ప్రాంతానికి వస్తే, ఒకరోజు ఆ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే అడుక్కునేవాడు వచ్చాడు అనుకుని లోపల నుంచి ఒక ఆవిడ వచ్చి ఇలా పులిహార పెడుతుంటే ఒకసారి దగ్గర నుంచి చూసి అనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, అడుక్కున్నవాడు అనుకుంటుంది, నిజానికి ఆయన ఎవరో తెలుసా? వాళ్ళ ఆయన, వాళ్ళ భర్త. అడుక్కున్నవాడు అనుకుంటుంది, చి నువ్వు మరలా వచ్చావు సిగ్గు లేకుండా యేసయ్యని నమ్ముకునని. ఆ పులిహార పట్టుకెళ్ళి పేడ మీద వేస్తే ఆ పులిహార తీసుకుని తింటూ ఒక పాట రాసుకుంటాడు. ఆ పాట ఏంటో తెలుసా? ఉన్న పాటను వస్తున్నానయ్యా అని. ఆ బాధల్లో రాసుకున్న పాట ఏంటో తెలుసా? యెహోవా నా మొరలాలించెను, ఆ మహాగణుని స్తుతించెను. ఆ దేవసుతుడిని నా కొరకు భూమి మీదకు పంపి నన్ను గడించెను అని రాస్తాడు. సరే, అర్థమైతే ఇంకేం ఎక్కవన్న మాట మనకి. వాళ్ళు నిందించినా, ద్వేషించినా, ఏం చేసినా వాళ్ళ లైఫ్లో అలా ఉంటాయి. అది జీవితం అంటే. చిన్ని వీరుడు అన్న పదం ఎందుకు మనకు సరిపోద్దంటే, నీ లైఫ్లో అన్నీ పిడుబుద్దులే ఉండాలి, అరిగిపోవడం ఉండాలి, శాంతి ఉండకూడదు. ఒకరోజు చచ్చిపోయినప్పుడు మంచి సాక్ష్యం పొందుతుని ప్రభువు నందు నిద్రించుతునని ఆ రోజు నేను మాట్లాడుకునే స్థితిలోకి రావాలి. అదే ఈ పట్టిక మనకు తెలియజేసి చివరికి ల్యాండింగ్ ఇస్తుంది. చూడండి, ముగించుకుందాం. ఆపర బాబు అనిపిస్తుంది ఎవరికైనా. అలా అంటే ఇంక నేను ఏం చేయలేను. 11వ అధ్యాయం ఎవరొకరు ప్రార్థన చేస్తారు, ప్రభా వచ్చే వారి నుంచి ఈ అబ్బాయిని రాకుండా చూడు ప్రభా, ఎన్నో ప్లానింగ్ చేసుకుంటున్నాం, ఆదివారం వచ్చేసరికి వీడు వస్తే 3 అవుతుంది 2 అవుతుంది అనుకుంటున్నారా? మీకు విషయం చెప్పండి, మీరు అనుకున్నా వస్తా, తప్పదు, భరించండి ఇక్కడ పుట్టినందుకు. ఓకే, కింద చూడండి 38వ నుంచి, గొర్రె చర్మలను మేక చర్మము వేసుకుని దరిద్రులై ఉండి, ఏంటట దరిద్రులట, బెగ్గర్స్లో బతుకుతున్నారంట. చూడండి, బెగ్గర్స్లో అడుక్కునే వాళ్ళ బతుకుతున్నారట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సిహెచ్ పాల్ అని ఒక ఇంటర్నేషనల్ మెసెంజర్ ఉంటాడు. మనమట నిజానికి దేవుని దగ్గర విశ్వాసం కోసం చెప్పినప్పుడు చెప్పాలి. విశ్వాసం అనే ఈ పాట అంటే 1-2 పాటలు కాదు, సుమారు మీకు కంటిన్యూ చెప్తూ ఒక 20 గంటలు చెప్పచ్చు. 20 గంటలు ఖచ్చితంగా 20 గంటలు కంటిన్యూ చెప్పచ్చు. ఆ సిహెచ్ పాల్ అన్న ఆయన ఏమంటాడంటే, దరిద్రులై ఉండి అన్న పదాన్ని బేస్ చేసుకుని నిజానికట విశ్వాసి ఎలా ఉండాలట, మనం దేవుని దగ్గర మన పొజిషన్ ఏంటి, అడుక్కోవడం. నిజానికి కృప అనేది ఎలా అంటే, కృప అనేది ఎలా ఉంటుందంటే, మనం ఏదో వీరులు మనం ఇవ్వడట, అరే ఈ కృప ఇవ్వకపోతే వీడు అయిపోతాడు అనుకున్నప్పుడు మన కృప వస్తుందట. ఈసారి సాక్ష్యం ఇలా చెప్పలేము మనం. ఏంటో చెప్పనా, మా ఇంట్లో నేనేనండి మొట్టమొదట రక్షింపబడిందంటే, మీ ఇంట్లో అత్యధికమైన బెగ్గర ఎవడో తెలుసా? నువ్వే. నువ్వు అత్యంతగా దయానీయమైన పరిస్థితుల్లో ఉన్నది ఎవరో తెలుసా? నువ్వు. అందుకే ముందు నీకు దేవుడు నీకు గ్రేస్ ఇచ్చాడు అనమాట. కానీ విషయం ఏంటంటే, 4 అడుక్కుండే వాళ్ళు, ఇదే సిహెచ్ పాల్ గారు అంటారు, 4 అడుక్కుండే వాళ్ళు, 2 అడుక్కుండే వాళ్ళు ఒక ఇంటికి వెళ్తే, ఆ ఇంటి దగ్గరట 2కి భోజనం వేశారట. ఒకడికి పప్పు, ఒకడికి పెరుగన్నం వేశారట. మరొకడికి పప్పు, పెరుగన్నం, కొంచెం నాన్ వెజ్, ఒక స్వీట్ వేశారట. వేసిన తర్వాత 2 బయట డిస్కషన్ చేసుకుంటారు అనమాట సీరియస్గా. ఈ బాగా ఐటమ్స్ వచ్చిన వాడు అంటున్నాడు, ఒరే నాకెందుకు వేశారు, నీకెందుకు వేయలేదు తెలుసా? ఎందుకు వేయలేదు అని అడిగితాడు. చెప్తున్నాడు, నా స్టీల్ కంచంరా అందుకే వేశారు నాకు అన్నాడు. ఏంటి, నా స్టీల్ ప్లేటు, అందుకే నాకు ఐటమ్స్ ఎక్కువ వేశారు, నీకు తక్కువ వేశారట. నిజమా మాట? నిజమైన మాట ఏంటో చెప్పనా, వేస్తున్నవాడు దయ తప్ప నీది స్టీల్ ప్లేటా, వంకరగా ఉన్న ప్లేటా అది కాదు. అది వేస్తున్నవాడు దయ్య, కృప కూడా అంతే. వాడు ఎందుకు ఇచ్చాడంటే అది ఆయన దయ్య. కానీ మనం ఎలా ఉంటుంది తెలుసా? మనం ఏం చెప్పుకుంటాం తెలుసా? మన స్టీల్ ప్లేట్లు బిల్డప్ ఎక్కువ మనకి. నిజానికి దేవుని దగ్గర మనం
దరిద్రులు. అందుకే సిహెచ్ పాల్ గారు అంటారు, మనకు అర్థం కాని సాక్ష్యాలు మనం చెప్తాం. నేను కాబట్టండి అన్నావంటే నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు చాలా బిల్డప్ ఇస్తున్నావు. అడుక్కోవడానికి కూడా ఫోజు కొడుతున్నావు అన్నమాట. అడుక్కోవడానికి వెళ్ళి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ గివ్ మీ 1 ప్లేట్ అంటే అరే ఎద్దులాగా ఎదిగో కష్టపడి బతకొచ్చు కదా అంటారు మనం. అదే మన ఈడి ఇంకా పనికి రాడండి, ఈడి పాపం కష్టపడలేడు అనుకున్నప్పుడు వచ్చేది ఏంటి? భిక్షం. అదే కృప. కానీ ఇంత అడుక్కుని సాధించేది మనకి పోజు వచ్చేస్తుంది ఎప్పుడు? కృప వచ్చిన తర్వాత ఒక ఆయన ఉన్నాడండి, పేరు చెప్పకూడదు, ఆయన బంధించేస్తున్నాడంట అందరిని. అసలు ఆయన అలా తయారవుతారని అనుకోలేదు. ఆయన అంటున్నాడు, మా ద్వారా తప్ప పరలోకం ఇంకెవడో పోడన్న. ఇక్కడే మన పక్క ఊర్లో ఉన్నారు. బంధించేసి బందిఖానా చేసేసి అజమాయిషీ చేస్తాడు. ఎందుకు? మనం అడుక్కున్నామన్న స్థితి మర్చిపోతున్నాం. మా స్టీల్ కంచం, మాది ఎండి పిల్లు అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎవడో నిజానికి దేవుని తెలియట్లేదు. నిజానికి ఒకడు అనుకోవచ్చు, విశ్వాసం కోసం చెప్పినట్టు చెప్పాలి. ఇది నిజానికి ఆయనకి ఇవ్వాలన్న మనసున్నా నేను చేజాపితేనే కదండి తీసుకోగలను, అంటే నా పాత్ర కూడా ఉంది కదా అని అన్నావంటే నీకంత ఎర్రుబాగులోడు ఇంకెవడ ఉండటం. అది మినిమం రెస్పాన్సిబిలిటీ అంటున్నాను. దాన్ని కూడా నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు అంటే నేను చేసాను కాబట్టి ఆయన వేసాడు అన్నావంటే ఇంకా నీకంత చెప్పు అదన్నమాట. కాబట్టి గొప్పలొద్దు. విశ్వాస వీరిని చూడండి, వారు గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకొని ఏం చేశారట? ఆ కొండల్లో గుహల్లో సింపుల్గా బతికేసి ఈ లైఫ్ ఇలా అయిపోతే చాలులే అన్నారన్నమాట. ఇక చివరికి ల్యాండింగ్ దిగుతుంది చూడండి. గొర్రె చర్మలు మేక చర్మము వేసుకొని దరిద్రులైండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గృహల్లోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము అదన్నమాట. ఒక రియల్ క్రిస్టియన్కి, ఒక రియల్ విశ్వాసకి, ఒక నిజమైన విశ్వాసకి చెబుతున్నాడు దేవుడు, ఇలా మీ లైఫ్ ఎంత సింపుల్గా మీరు బ్రతికేస్తే మీరు ఉండాల్సిన లోకం ఇది కాదు. గ్రంథకర్తే ఒప్పుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటున్నాడు, ఈ లోకం వీళ్ళకు యోగ్యమైనది కాదు, మీరు ఇది యోగ్యమైనదని ఇక్కడే సుఖభోగాలు అనుభవిస్తే దేవుడు అనే మాట ఏంటో తెలుసా? మీకు పరలోకం యోగ్యమైనది కాదు, మీకు భూలోకమే సరైంది అంటాడు అనమాట. అందుకే సింపుల్ లైఫ్ అలవాటు అవుద్ది. భక్తి పెరిగే కొలది మనకేం అలవాటు అవుద్ది అంటే సింపుల్గా అడ్జస్ట్ అయిపోతాం. ఉన్నా ఒకలాగా ఉంటాం, లేకపోయినా ఒకలా ఉంటాం. ఉన్నా తిరుగుతాం, లేకపోయినా తిరుగుతాం. లేకపోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు, ఎక్కడైనా ఎలా అయినా ఉండిపోతాం. అది పౌలు గారి స్టైల్. అయితే ఉండడం తెలుసు నాకు, లేకపోవడం తెలుసు నాకు. సుఖంగా నిద్రపోవడం తెలుసు నాకు, నిద్ర లేకపోవడం కూడా తెలుసు నాకు. నాకు అన్నీ తెలుసు అంటాడు. నాకు వాటి మీద మమకారం లేదు, కానీ ఉన్నప్పుడు తిరుగుతాను, లేనప్పుడు తిరుగుతాను, లేదు కదా అని కూర్చోను అంటుంది. అదే ఆయన లైఫ్ చివరికి అంటున్నాడు చూడండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలము అనుభవం. ఇంకా ఎంత గ్రేటో చూడండి, ఎంత అసువులు బాసి ఇంతగా నలిగిపోయి దేవుడు ఒక మాట చెప్పాడట, వెయిట్ కొన్ని రోజులు ఆ ప్యారడైజ్లో ఉండండి మీరు అన్నాడట. ప్యారడైజ్ అంటే మటన్ సీకుని గుర్తు రాకూడదు మీరు. ప్యారడైజ్ అంటే పరదేశ్. ఆ ప్యారడైజ్, ఆ పరదేశంలో మీరు ఉండండి. ఆ పరదేశంలో తాత్కాలికంగా. ఎందుకు మై డియర్ లార్డ్ అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఇంకా మీ బ్రదర్స్ వస్తారు, కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఈ వీరులు సూర్యులు అందరూ ఎక్కడున్నారు? పరదేశంలో ఎదురు చూస్తున్నారట, ఎప్పుడు వస్తారా అని. మనం వీరులు అన్న పదమే లేదు మనకి. వాళ్ళేమో మన కోసం ఎదురు చూస్తున్నారు, మనం ఈ లౌకికమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నాం. విజన్ మారిపోయింది చూడండి. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేయండి బ్రదర్స్ వచ్చేంత వరకు. అంటే ఇంకా వాగ్దాన ఫలం అనుభవించకుండా ఇంకా 1000 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారట. అందుకే గ్రంథకర్త ఈ అధ్యాయం అంతా జీర్ణించుకొని ఒక మాట మనకి వీడ్కోలుగా చెప్తాడు. ఆ మాట ఏంటో చూడండి. 13వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు అన్నాడు చూడండి. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నావు. మనం కూడా అలానే ఉండాలి అంటున్నాడు ఆయన. మనకి నిలువరమైనది, శాశ్వతమైనది, స్థిరమైనది ఎక్కడ లేదు.
మనం కూడా అలానే ఉండాలి. వాళ్ళు మన కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకే ఆ ఫుట్ నోట్లు ఇచ్చాడు చూడండి, ఎతుకుచున్నాము అన్నాడు. సహోదరులకి సహోదరులందరికీ అర్థమవుతుందో లేదా ప్రేమగా చెప్తున్నమాట, ఎక్కడి నుండి ఈ జీవితంలో మీరు దేని కొరకు అంత సీరియస్గా నిద్ర లేకుండా ఉండిపోవాల్సిన అవసరం లేదు. నీకు నిద్ర ఉన్నా నిద్ర లేకపోయినా జరగాల్సింది జరిగిపోద్ది. అది విశ్వాసం అంటే. నీవు అడిగింది వచ్చినా రాకపోయినా నీ లైఫ్ ముందుకి వెళ్ళిపోద్ది. నువ్వు మాత్రం ఒకటి మర్చిపోకు, దేవుని కొరకు ఏదో ఒకటి ఆయన కొరకు నువ్వు కార్యము జరిగించి ఈ లైఫ్ని ముగించాలి. భక్తుల జీవితాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళ సువార్త చేయకపోయినా ఆ ఫ్యాషనే వాళ్ళ సువార్తికులుగా నెక్స్ట్ అనేక మందికి ఆదర్శవంతంగా కనిపించారు. కానీ నేను కోరుకునేది ఏంటంటే, ఈ అధ్యాయం అంతా మీరు పిండితే ఈ లోకంలో దేని కొరకు అంత సీరియస్గా ఎవరితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా జరిగిందనుకోండి, పోన్లే బ్రదర్ దేవుడు నేను దీవించగాక బాధపడతాం, బాధ రాకుండా ఉండదు, కొంచెం బాధపడి ఏదో వ్యక్తం చేస్తాం. ఆ బాధపడింది మరలే వెంటనే మర్చిపోవడం. చేశారా? చేయని మరి. అలా అనుకుంటున్నారా? అనుకొని మరి. ఇలా చేయాలనుకుంటున్నారా? చేసుకుని మరి. దేవుడు మనతో ఉన్నాడు కదా, ఏది జరగాలి అదే జరుగుద్ది. ఇది ఒక విశ్వాసం ఉండాల్సింది. ఇది ఉంచి బ్రతకండి, మీ లైఫ్ అబ్బురు పరుస్తుంది. ఇప్పుడు మీరు ఎవరిని ఫలింపు చేయకపోవచ్చు, రేపొద్దు నువ్వు అనేక మందిని ఫలింపు చేస్తావు. మంచి గోధుమ గింజల చచ్చిపోయిన దేవుని కొరకు విస్తారముగా ఫలిస్తారు.